15 yearsలో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. డైరెక్టర్ అన్న పదం తక్కువ వినపడుతుంది, లేడీ డైరెక్టర్, ఇట్లాంటి పదాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? లేడీ డైరెక్టర్ అని చెప్పడం అంటే ఈ వింత ప్రాణి ఎక్కువగా లేవు ఇక్కడ, ఇది ఒక వింత ప్రాణిలో ఒకటి మిగిలింది ఇక్కడ, అట్లా ఏమన్నానా ఏంటి అసలు దాని ఉద్దేశం ఏంటనేది నాకు ఇంకా అర్థం కాలే. కానీ కృష్ణవంశీ గారి దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశారు. వంశీ గారి దగ్గర నుంచి ఏమన్నా రిసీవ్ చేసుకున్నారా? వచ్చింది ఒక మంచి చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. ఏం నేర్చుకున్నారా ఆయన దగ్గర నుంచి? మీరు 50 మందిని కూడా ఫ్రేమ్లో పెట్టండి. నేను సౌందర్య గారు, రమ్యకృష్ణ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? సౌందర్య గారు బంగారం. పానీపూరి అంటే చాలా ఇష్టము. ఫోన్ చేసేవారు నాకు, నందు పానీపూరి తెప్పించాను వచ్చేసేయండి. ఆవిడ చనిపోయే ముందు కొత్తగా అప్పుడు డాలర్స్ కాలనీలో ఇల్లు కట్టుకున్నారు. నువ్వు రిటర్న్లో వచ్చేటప్పుడు వయా బెంగళూరు రా, నీకు ఇల్లు చూపించాలని చెప్పి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. ఇప్పటికీ ఇక్కడ ఆవిడ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆవిడ చనిపోయిన న్యూస్ యాక్చువల్లీ రమ్యకృష్ణ గారే ఇచ్చారు నాకు. శివగామిని క్యారెక్టర్ చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఆవిడ కళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటాయి కదండి, సో అలాంటి దానికి వెళ్ళిపోతారు అందరూ. ఆవిడ యాక్టింగ్ పొటెన్షియల్ ఇంకా ఫుల్గా ట్యాప్ అవ్వలేదు అనేది నా. మీ సినిమాల్లో ఎప్పుడు చూడలేదు? అలా మొదలైందికే అడిగామండి. నీ బడ్జెట్ వాసిపోద్ది అన్నారు అప్పుడే. మీరు చేసిన సినిమాలను కూడా కుటుంబ కథా చిత్రాలు, పెళ్లి వ్యవస్థ, దీనిపైన చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాధేస్తుందండి. ఎందుకు ఇంత ఈగో వచ్చేస్తుందండి పేరెంట్స్కి కూడా. నేను వాళ్ళకేం తెలుసు, మేమేం కదా చెప్పాలి అనేది. పిల్లలు తప్పులు చేస్తారు మనం చెప్పకపోతే, అంటే మీరు చెప్పినా తప్పులు చేస్తారు, ఎన్నాళ్ళు కాపాడతారు? ఈ మధ్య కాలంలో ఎక్కువ రప్చర్ అవుతుందంటే పాప్కార్న్ డబ్బా సినిమా అని చెప్పేస్తుందని చెప్పేసి. కరెక్ట్, నేను కూడా ఆలోచిస్తాను. పాప్కార్న్ డబ్బా 250 వచ్చినప్పుడు నాకు కూడా అబ్బా అని అనిపిస్తుంది. ఈ పాన్ ఇండియా వర్డ్ అనే మాట వింటుంటే మీకేమనిపిస్తుంటుంది? అలర్జీ వస్తుంది సార్. నేను ఎక్కువ తెలుగు సినిమాలు చూశాను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నాను. తెలుగు సినిమాలు తీద్దాం సార్, ఆ సినిమాలో కథలో ఒక వెయిట్ గొప్పతనం ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది సార్. మన పుష్ప కూడా తెలుగు సినిమా అనే తీశారు కదండి, రాజమౌళి గారు చెప్తే కదా డబ్ చేశారు దాన్ని. హీరో కూడా లేరు, ఎవరు లేరు, ఇంతెందుకు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి వెనక్కి లాగారు చాలా మంది. అంటే డిస్ట్రిబ్యూటర్లో కూడా టాక్ వాజ్ లైక్ ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది సమంత పుల్లి ఇలాంటివి అన్నీ విన్నాం సార్. కొంతమంది లేచి చప్పట్లు కొడుతున్నారు, వీళ్ళు వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. మీరు నమ్మరు, నా ఫోన్లో నేను సమంత గారి పేరు త్రూ అవుట్ ద ఫిల్మ్ యూజువల్గా శామ్ అని ఉంటుంది, నేను శామ్ క్రూజ్ అని పెట్టా. అండ్ షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టామ్ క్రూజ్. లీవ్ తనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం. సరే కొంచెం ఈజీగానే ఇద్దాం అన్నట్టు ఇచ్చాడు. ముందు తను చేసిందంతా చూపించాను. చూసిన తర్వాత మై గాడ్ షీఈ్ అ బీస్ట్, ఇట్స్ క్రేజీ, దిస్ క్రేజీ అంటే ఆవిడ కొంచెం మొమ్మాట పడతారు. సో అది కొంచెం తొయ్యాలి. సమంత గారి హెల్త్ సీక్రెట్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేశారు అనేది? ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ అండి. రుచి పచ్చి ఏమీ లేకుండా 3 పూటల అలాంటి ఫుడ్ ఎట్లా తింటారు? క్యూర్ అంటూ ఉండదండి, రెమిషన్లోకి వెళ్తుంది. సో ఆ ట్రిగర్స్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. నందిని గారు నమస్తే అండి. నమస్తే వేణు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూజ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మాట్లాడుతున్నారు నందిని రెడ్డి, సమంత కమింగ్ బ్యాక్ అని, లేకపోతే ఇట్లాంటి మాటలు వింటుంటే ఎలా అనిపిస్తుంది? సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హ్యాపీ అండి, ఎందుకంటే సమంత గారు, రాజు గారు ఒక నమ్మకంతో నన్ను ఈ ప్రాజెక్ట్లోకి తీసుకున్నారు. అండ్ మేము ఏదైతే యాజ్ అ టీమ్ సాధించాలనుకున్నాం డెఫినెట్గా సాధించాం. సో వెరీ హ్యాపీ. మహిళలు అందరు థియేటర్కి వస్తున్నందుకు చాలా హ్యాపీ. అందరు డిస్ట్రిబ్యూటర్లకు ఓవర్ఫ్లోస్ వస్తున్నందుకు వెరీ హ్యాపీ. సో యా, దాని ఏమంటారు, మొదటి వారంలో ఓవర్ఫ్లో అనే మాట ఏంటంటే చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో కదా ఈ మాట కొంచెం కరువు అయింది. అదే ఫస్ట్ వీక్లో మీరు ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అని నిన్న చాలా ప్రెస్ మీట్లో జరిగింది డిబేట్. ఎగ్జాక్ట్గా రిలీజ్కి ముందు మైండ్ సెట్ ఏంటండి ప్రతి ఒక్కరిది? ఎగ్జాక్ట్గా 1 day before we were in final mix theater and we were facing some lot of technical issues ఏదేదో జరుగుతూ ఉంది. ఫైనల్గా మొత్తం ఇంకా కాపీకి రెడీ అయిపోయింది. అయితే సమంత గారు మాట్లాడారు నాతోటి,
ఏంటి హ్యాపీ అయినా నువ్వు ఫైనల్గా అన్నారు. అంటే 100% కొడుతున్నాం మనము. ఎంత కొడుతున్నాం అనేది నేను చెప్పలేను, బట్ ఈ సినిమా ఫెయిల్ అవ్వదు. ఈ మాత్రం ఇది నేను ఖచ్చితంగా చెప్పాను. ఐ వాజ్ వెరీ షూర్ ఆఫ్ దట్. ఓకే, దిస్ ఫిల్మ్ విల్ నాట్ ఫెయిల్. ఎంత చేస్తో నేను చెప్పలేను ఇప్పుడు, బట్ వీ విల్ నాట్ ఫెయిల్ అని చెప్పాను. ఈ మాట చాలా ఖచ్చితంగా చెప్పాను. అండ్ ఐ వాజ్ లిస్టింగ్ అవుట్ థింగ్స్ ఫర్ హర్ బ్లాక్ బై బ్లాక్. వాట్ ఆర్ ద థింగ్స్ ఎండ్ వరకు ఏదో ఒకటి ఐటమ్ ఉంది సినిమాలో. ఇట్ విల్ క్యారీ ఇట్. ఫెయిల్ అవ్వం మనం ఖచ్చితంగా. ఎంత నంబర్ చేస్తామో విల్ డిపెండ్ ఆన్ ది ఓపెనింగ్ వి గెట్ దిస్ వీకెండ్ అని చెప్పానండి. దిస్ ఐ వాజ్ షూర్ ఆఫ్. దట్ వాజ్ ద మోస్ట్ ఆనెస్ట్ ఆన్సర్ నా నుంచి వచ్చింది. ఓకే, అంతే. ఆవిడ పరిస్థితి ఏంటి? ఆవిడ నిన్న మీకు చెప్పినట్టు టిల్ మండే మార్నింగ్ ఆవిడ కొంచెం డౌట్ అంటే ఆవిడ పర్సనాలిటీ అంతేనా? ఓ బేబీ అప్పుడు కూడా సేమ్. ఇంకా నేను రాజు గారికి కూడా చెప్పాను, సార్ నేను అట్లీస్ట్ ఆ టైం వేరే ఇంట్లో ఉన్నాను, పొద్దున తెల్లవారుజామున 4 ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. ఎందుకంటే యాజ్ యూజువల్ 2:30కి అట్లా వచ్చే కొన్ని మిక్స్డ్ రివ్యూస్ వస్తాయి యూఎస్ నుంచి. ఓ బేబీకి కూడా వచ్చినాయి అట్లే. ఆవిడ ఇంకా టెన్షన్ పడేసి రకరకాలుగా ఇదైతే అప్పుడు ఓ బేబీకి నేను స్వప్న దత్ గారికి ఫోన్ చేసి ఆవిడ రెస్పాన్స్ తీసుకొని, లేదు నేను చెప్తున్నాను చూడు స్క్రీన్ షాట్స్, సినిమా బ్లాక్ బస్టర్ అని ఆవిడ చెప్పినా కూడా ఈవిడ వినలేదు అసలు. 4 o'clockకి నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను, స్విచ్ ఆఫ్ చేశాను అప్పుడు. ఈసారి రాజుగారు ఇంట్లోనే ఉంటారు కదా, అడ్డంగా దొరికిపోతారు మీరు, మీకు వార్న్ చేస్తున్నానని చెప్తే నో 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 షీఈస్ డిఫరెంట్ నౌ అన్నారు. మీ కర్మ అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ డే చెప్తున్నారు తెల్లవారుజామున 4 లేపేసింది నన్ను. చూసారు అతను? ఓకే, ఆవిడ అన్నీ చూస్తారు. ఓకే, అన్నీ చూస్తారు. ప్లస్ ఆవిడకి సురేష్ సార్కి చాలా పోలికలు ఉన్నాయి. సురేష్ సార్ కూడా చాలా ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టాక్ వచ్చే వరకు ఆయన ఎక్సెప్ట్ చేయరు ముందు. సురేష్ బాబు గారు షీఈస్ వెరీ మచ్ లైక్ సురేష్ బాబు గారు ఇన్ మెనీ వేస్. షీఈస్ వెరీ స్కెప్టికల్ అనమాట. సో నేను అన్నాను ఇంకా ఇది వస్తుంది అంటే ఇంకా సాటర్డే సండే నేను అన్నాను ఆవిడ మండేనే ఒప్పుకుంటుందండి వదిలేండి అన్న. సో రాజ్ గారిని కూడా ఇంట్లో టార్చర్ పడకండి, మాతో రండి, మేము థియేటర్ తిరుగుతున్నామని చెప్పేసి మేము బయటికి వెళ్ళాము. సో ఇంకా ఆయన మాతో తిరుగుతున్నప్పుడు ఇంక మేమంతా సరదాగా ఉన్నాము. సో ఈ వాజ్ ఆల్సో ఎంజాయింగ్. థియేటర్కి వెళ్ళారు, థియేటర్లో 3 years మీరు ఆడియన్స్ రెస్పాన్స్ మీరు ఏ బ్లాక్లు అనుకున్నారో ఆ బ్లాక్లకి కరెక్ట్గా అదే రెస్పాన్స్ వస్తుందా? ఎక్కువ 100% సినిమాలో ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది ఏదండి? నేను అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తుంది ఎండ్ క్రెడిట్స్. అది ఊరికే అలా వేసాం మేము, కిషోర్ గారికి పార్ట్. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ వీ వర్ షూర్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ వర్కింగ్ అండి. క్లైమాక్స్కి మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. చాలా అసలు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. బికాజ్ స్కోర్లో చాలా చేర్పులు చేసాము లాస్ట్ ఫ్యూ డేస్లో. అండ్ సో వీఆర్ లైక్ హోపింగ్ ఓకే ఇవి వర్క్ అవ్వాలని. సో అలాంటివి కొన్ని జరిగినాయి. సో మేము ఏమేమి అనుకున్నామో అన్నీ ల్యాండ్ అయినాయి. అండ్ బేసిక్గా ఏంటంటే పొద్దున వచ్చిన రివ్యూస్ అన్నీ కొంచెం ఏదేదో ఉన్నాయి, అదేంటి అని మేము కన్ఫ్యూజన్లో ఉన్నాము. బట్ నేను మళ్ళీ నేను చెప్పాను, సార్ మనకు ఎప్పుడు మంచి రివ్యూలు రావు, నేను చెప్తున్నాను కదా ఇది జరిగింది ఇంతకు ముందు కూడా, మీరు అది పట్టించుకోకండి వదిలేయండి అని చెప్తే తర్వాత ఇంకా జనాల రివ్యూలు రావటం దగ్గర నుంచి ద బ్యూటీ వాజ్ దే గాట్ ఎవ్రీథింగ్. మేము ఏదేదైతే చెప్పాలనుకున్నాం, ఏదైతే అండర్లైన్ జనాలకు ప్రతి ఒక్కటి ల్యాండ్ అయింది. క్రిటిక్స్కి అది ఎక్కలేదు ఆర్ వాట్ ఎవర్, అది వాళ్ళకు వాట్ ఎవర్ వాళ్ళు ఏదో. నాకు తెలిసి క్రిటిక్స్ కూడా ఈ మంచి అంటే మీకు సరిపోలేదేమో కానీ బట్ బాగానే మంచి రివ్యూస్ వచ్చినాయి అనిపించింది, పర్లేదు అనిపించింది. ఎర్లియర్ రివ్యూస్ మిక్స్డ్. మన ఇక్కడ లోకల్ రిపోర్టర్స్ అందరు మాక్సిమం ఒక 60-70% బాగానే ఇచ్చారు మనకి. ఓకే. అయితే ఈ సినిమాలో మీరు ఒక కొన్ని క్యారెక్టర్స్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. సమంత గారి పర్ఫార్మెన్స్ అల్టిమేట్ అండి. సమంత గారి తర్వాత ఎక్కువ మార్క్స్ పడుతున్నాయి ఆర్టిస్టుల వైజ్. కొత్త క్యారెక్టర్ ఒక అమ్మాయి ఉంది కదా, మంజుష. ఏంటి ఆ అమ్మాయిని తీసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఆ అమ్మాయికి మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? సో నా స్కూల్ ఫ్రెండ్స్, అది చాలా పెద్ద క్యారెక్టర్. సో నాకు 4 క్లోజ్ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారండి. మేము 5 years ఏజ్ నుంచి స్కూల్ ఫ్రెండ్స్ బ్యాచ్, మాకు గ్రూప్ ఉంది.
సో ఆ వాట్సాప్ గ్రూప్లో వాళ్ళందరూ చాలా ఓల్డ్ తెలుగు సినిమాకి ఫ్యాన్స్. సో 50s 60s 70s వరకు వచ్చే సినిమాలు, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు కానీ, జంధ్యాల గారి సినిమాలు కానీ, కామెడీ చాలా ఇష్టం వాళ్ళకి. అందులో సూర్యకాంతం గారికి వాళ్ళు చాలా పెద్ద ఫ్యాన్స్. సో మంజుషావి ఆ సూర్యకాంతం గారి ఇమిటేట్ చేసే రీల్స్ వాళ్ళలో ఒకళ్ళు గ్రూప్లో పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా అరే భలే ఉందని చెప్పేసి వి ఆల్ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్ అండ్ వీ టు కీప్ డిస్కసింగ్, ఇది భలే ఉంది, అది భలే ఉందని మేము షేర్ చేసుకునేవాళ్ళం. సో ఈ క్యారెక్టర్ నేను కాస్టింగ్ మీద కూర్చున్నప్పుడు ఐ వాజ్ సెండింగ్ ద ఆప్షన్స్. ఇది నాకు నచ్చి ఇది బాగుందంటే నేను పంపిస్తున్నాను శామ్కి, రాజ్కి, ఇద్దరికి పంపించాను. సో అందులో మంజుష చాలా బాగుంటుంది అనిపించింది. ఒకటేంటంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ టక్క 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 మారుతున్నాయి. అండ్ సెకండ్ ఏంటంటే అచ్చమైన తెలుగు ఫేస్ అండి తను. ఒక రియలీ ప్యూర్ తెలుగు ఫేస్ అంటారు మనం. సో అలాంటి ఒక ఫేస్ చాలా రోజులు అయింది మనకు వచ్చి అని అనిపించింది. ఒక ఇన్నోసెన్స్, ఒక స్వీట్నెస్ ఉంది ఆ ముఖంలో. సో డెఫినెట్గా ఈ క్యారెక్టర్కి ఆ ఇన్నోసెన్స్, ఆ నెయివిటీ కావాలి. ఏమంటారు, ఫ్రెండ్ ఏం చెప్పినా నమ్మాలి, ఆ బోలాతనం కావాలండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఆ బోలాతనం మిస్ అవుతున్నాం. సో అది ఉండాలి, అప్పుడే ఆ క్యారెక్టర్ వర్కౌట్ అవుతుంది. సో మంజుష ఇస్ పర్ఫెక్ట్ అని అనిపించింది. బట్ ఎనీవే ఐ స్టిల్ హ్యావ్ టు గెట్. అయితే రాజ్ గారు వాళ్ళకి చెప్తే సరే అయితే ఆడిషన్ తీసుకోండి అని చెప్పారు. సో నేను మంజుషాకి చెప్పాను, ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ యూ, బట్ వాళ్ళకు ఆడిషన్ కావాలి, సో విల్ డూ అని చెప్తే తను చేసింది, పంపింది. బట్ హర్ మీటర్ వాజ్ లిటిల్ హయ్యర్, ఎందుకంటే తను బ్రహ్మానందం గారిని, సూర్యకాంత్ గారిని ఇమిటేట్ చేసి కొంచెం లౌడర్ యాక్షన్ చేస్తుంది. నేను అన్నాను అంత వద్దన్నా, అసలు నువ్వు నార్మల్ న్యాచురల్ అని చెప్పి ఆ క్యారెక్టర్ గురించి చెప్పి ఒక 2-3 చేసి టోన్ డౌన్ చేసి కరెక్ట్ లెవెల్ ఆఫ్ ఆడిషన్ చేస్తే బాగుందని చెప్పారు. ఎందుకంటే బిగ్ డిసిషన్, అమెరికా నుంచి రావాలి అమ్మాయి. సో తీసుకొచ్చాము. సో ఓకే అన్న తర్వాత తీసుకొచ్చాము. ఆ తర్వాత ఐ డిడ్ అ వర్క్షాప్ విత్ హర్ ఫర్ 2 days. ఆమె లుక్ అంతా సెట్ చేయించి ఆమెతోటి 2 days టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే తను వెళ్ళి కెమెరా ఫేస్ చేసేది సమంతతోటి. సో అక్కడ నిలబడాలి ఆ క్యారెక్టర్ అమ్మాయి పక్కన. సో ఐ హ్యాడ్ టు కైండ్ ఆఫ్ షేప్ హర్ టు గివ్ హర్ కాన్ఫిడెన్స్. ఆ 2 daysలో తను చాలా ఫాస్ట్గా క్యాచప్ చేసింది. అండ్ దెన్ వీ డిడ్ 1 test shoot with her and Sam. We were also testing camera lenses. సో సెట్లోనే షూట్ చేసాము. సో ఆ రోజు కూడా తను కొంచెం కంఫర్టబుల్ అయిపోయింది సమంత గారితో. ఓకే, ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూసి తన రియాక్షన్ ఏంటి? అయ్యో తను దొరకట్లేదు ఫోన్లో, నాకు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇస్తానే ఉంది తను. చెప్పానండి తనకి, నీ లైఫ్ మారిపోతుంది మంజు, నీకు ఈ సినిమా తర్వాత నువ్వు ఇండియాకి వచ్చేయాల్సి వస్తుందంటే అవును మ్యామ్ ఆలోచిస్తున్నాం మ్యామ్ అని అంది. అవును, ఇప్పుడు ఇండియాకి వచ్చి రావాలని ఆలోచన ప్లానింగ్ టు మూవ్ టు ఇండియా. సూపర్ అండి. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కరిని ఐడెంటిఫికేషన్ అంటారా, లేకపోతే మట్టిలో మాణిక్యాలు అంటారా, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క లైఫ్ దొరుకుతుంది. అలా మొదలంటే రమేష్ గారికి లైఫ్ దొరికింది, ఇట్లా ఈ సినిమాకి తనకి మంజుషకి. సూపర్ అండి, ఇది మంచి అనిపిస్తుంది. సూపర్. అయితే కొన్ని సీన్స్ ఓన్లీ 1 dayలో ప్లాన్ చేసామని చెప్పారు. ఏంటి అది 1 dayలో ప్లాన్ చేసింది? అంటే యాక్షన్ పార్ట్ మొత్తం 1 dayలో అయిపోయిందా? కాదండి, అంటే ఇప్పుడు ఇంత నంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా సార్. సో డేట్ ఇష్యూస్ కూడా అవుతుండేవి మాకు. అండ్ లీవ్ టేకర్ వాజ్ అవర్ యాక్షన్ మాస్టర్. ఆయన వచ్చినప్పుడు ఆ వారంలో చెయ్యాలి మేము, ఎందుకంటే ఆయన పర్ వీక్ ఛార్జ్ చేస్తారు. ఈజ్ అన్ అమెరికన్. ఆయన ఇంతకుముందు హిట్ ఇంకా చాలా సినిమాలు చేశారు. సో there were many restrictions like this. సో ఆ రోజు బస్ ఫైట్తో పాటు క్లైమాక్స్ కూడా చేయాలి ఇంట్లో, ఎందుకంటే మిగతా వాళ్ళ డేట్స్ అన్నీ ఉన్నాయి. సో డే టైంలో బస్ చేసి నైట్లో క్లైమాక్స్లో సమంత గారు ఆ చెప్పే డైలాగ్ అంతా చేయాల్సి వచ్చేది. సో అలాంటి కొన్ని చేసాం. ఓకే, అయితే ఇప్పుడు మీరు ఈ ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు రాజు గారు, సమంత గారు డిసైడ్ అయిపోయి స్క్రిప్ట్ అంతా ఓకే అయిపోయి మిమ్మల్ని తీసుకున్నారని మీరు చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాత, ఆన్ బోర్డ్ వచ్చిన తర్వాత ఉన్న మార్పులు చేర్పులు ఏమైనా జరిగినాయి? అంటే నేను వచ్చిన స్టేజ్లో స్క్రీన్ ప్లే వాజ్ స్టిల్ బీయింగ్ డన్ అండి. అప్పుడే స్టార్ట్ అయింది స్క్రీన్ ప్లే. సో ఐ యూస్ టు ఆల్సో సిట్ అండ్ కాంట్రిబ్యూట్ అండ్ డిస్కస్ విత్ ద థింగ్స్ అండ్ ఐ యూస్ టు డిస్కస్ విత్ ద రైటర్స్. మధ్యలో చిన్న డైలాగ్స్లో కూడా ఏమన్నా కావాలి మార్పులు చేర్పులు అంటే నేను వసంత్ తోటి కానీ నాకు డౌట్స్ కానీ క్వశ్చన్ కానీ ఇది ఇంకా కావాలి, ఇక్కడ ఇంకొక బీట్ మిస్ అవుతుందని ఈ డిస్కషన్స్ అన్ని కంటిన్యూస్గా జరిగేవి. యూస్ టు హ్యావ్ అ గ్రూప్. ఇక్కడ నేను రిజాల్వ్ చేయగలిగింది ఇక్కడ రిజాల్వ్ చేసి ఏమైనా ఉంటే రాజ్ వరకు కూడా ఎస్కలేట్ అయ్యేవి. సో అట్లాగా
సో ఇట్ వాజ్ అ టీమ్. సీత గారు వాజ్ దేర్ ఫ్రమ్ బాంబే. ఆవిడ కూడా మధ్య మధ్యలో వచ్చి షీస్ టు ఓవర్సీ ద హోల్ క్రియేటివ్ కాన్వర్జేషన్. ఓకే, సినిమా అనుకున్నది బడ్జెట్ ఏదైతే ఉందో లిమిటెడ్ బడ్జెట్లో చేశాము అని చెప్తున్నారు. ఎందుకు అట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్నారు? అంటే థియేటర్కి జనాలు రారనా వస్తారనా, ఎందుకు అలా రిస్ట్రిక్ట్ అవుతున్నారు? కాదండి, జనాలు వస్తారా రారా అనేది ఎవరికి తెలియదు సార్. మనము మన బెస్ట్ అటెంప్ట్ చేయాలి, కానీ అట్ ద సేమ్ టైం వీలైనంత వరకు ప్రాజెక్ట్ని సేవ్ చేయాలి. సో క్వాలిటీ డ్రాప్ అవ్వకుండా ఎక్కడ డబ్బులు పెట్టాలో అక్కడ డబ్బులు పెట్టి, ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేద్దాం. దిస్ వాజ్ ద ప్లాన్. సో వి గాట్ వెరీ గుడ్ టెక్నీషియన్స్, వెదర్ డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్, అందరూ తక్కువ రెమ్యునరేషన్ వాళ్ళు ఎవరు లేరు. నాకే మంచి రెమ్యునరేషన్, హైయెస్ట్ రెమ్యునరేషన్ ఫర్ మై ఓన్ అండ్ ఆల్ మై ఫిల్మ్స్ ఈ సినిమాకే. సో ఈ ఇంత టెక్నీషియన్స్ కాస్ట్ మీకు ఇంత అవుతుంది, సో ప్లస్ మీకు ఒక సెట్ కాస్ట్ అవుతుంది, ఇవన్నీ ఉన్నాయి ఒక లెక్క. సో హిమాంక్ హ్యాడ్ వన్ వెరీ క్లియర్ మ్యాథమెటిక్స్. మీరు ఏం చేస్తారు నాకు తెలీదు, ఇన్ని నంబర్ ఆఫ్ డేస్లో ఈ హౌస్ సెట్ అయిపోవాలి, నేను దాని తర్వాత మళ్ళీ ఖర్చు పెట్టను అట్లా. సో ఇవన్నీ ఉండినాయి. అండ్ ఇంకా పాపం సమంత గారు మా ప్రొడ్యూసర్ కూడా, సో పాపం ఆవిడ కొంచెం ఓవర్ టైం కూడా చేసి కష్టపడ్డారు, చేశారు. ఎవ్రీబడి కోఆపరేటెడ్ బేసిక్. అంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ మీట్లో కూర్చొని చాలా బాగా జరిగింది ప్రెస్ మీట్ కూడా. అంటే ఒక టికెట్ తెగిద్దలేదు అనేది కూడా నేను ఊహించలేదు అన్నారు ఆవిడ. అది కాకుండా లిమిటెడ్ బడ్జెట్లో వెళ్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్పారు. అంటే మీరు మాట్లాడిన ప్రతిదీ హానెస్ట్, నిజంగా మాట్లాడారు, నిజాయితీగా మాట్లాడారన్న లుక్ వచ్చింది అదంతా. అంటే మీకు ఈ సినిమాకి సంబంధించి డబ్బులు పెట్టడానికి బడ్జెట్ ఆలోచిస్తున్నారంటే ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది వీళ్ళది రియల్గా అనే థాట్స్ కూడా వచ్చినాయి కొంతమందికి. ఫైనాన్షియల్ పొజిషన్ ఏముందండి అంటే, ఇప్పుడు వీ డిడ్ నాట్ వాంట్ టు పికప్ మనీ ఆన్ ఇంట్రెస్ట్. కొన్ని రూల్స్ చేసుకున్నాం మనం. అవునా? సో ఫైనాన్స్కి వెళ్ళకూడదు, ఎందుకంటే అది బర్డెన్ అవుతుంది మళ్ళీ సినిమా మీద. ఇన్వెస్టర్స్ని తీసుకురావాలి, బట్ ఇన్వెస్టర్స్కి మళ్ళీ హీరో లెడ్ ఫిల్మ్ కాదు, హీరోయిన్ లెడ్ ఫిల్మ్. సో ఓటీటీ ఎంత చేయగలుగుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ ఉండినాయి. సో ఆ పరిధిలో, కానీ ఇది మనం పెద్ద సినిమాలో ప్రొజెక్ట్ చేయాలి. సో అప్పుడు ఇంత మిగతా వాటి మీద ఇంత ఖర్చు పెడుతున్నాం. ఎందుకంటే మీరు చూసారు ప్రతి ఒక్కటి కూడా, పోస్టర్స్ కానీ ఏది కానీ పబ్లిసిటీ కానీ ఎక్కడ తక్కువ చేయలేదు, కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఇది చేస్తూ ఇది ఎంతలో ఫినిష్ చేయాలి ఈ సినిమా. సో దోస్ నంబర్స్ వర్ వెరీ క్లియర్. అండ్ ఇది ఎట్లా అచీవ్ చేయగలము, ఓకే అందరం కలిసికట్టుగా. అంటే అట్ సమ్ పాయింట్ దేర్ ఐ వాజ్ రన్నింగ్ బిట్వీన్ 2 units ఆల్సో. అంటే అక్కడ ఒక షార్ట్ జరుగుతుంది, ఇక్కడ ఒక షార్ట్ జరుగుతుంది, ఇక్కడ చూసుకొని నేను అక్కడికి వెళ్ళేదాన్ని. ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. సో దోస్ ఆర్ అబౌట్ 53 days అంతే. ఎందుకంటే ఇది నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు, ఇవి ఉంది కదా, కాంబినేషన్స్. నేను చెప్తాను కదండి, నేను ఇంత కష్టపడింది, మ్యాక్సిమం కష్టపడింది ఇప్పటివరకు ఈ సినిమాకి. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్ బట్ ఆల్సో వెరీ ఎక్సైటింగ్ టు డూ. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమాని ఎవడు పెద్ద ఈగో ట్రిప్లా తీసుకోలేదండి. ఇది అందరిది ఒక్కటే గోలు, సమంత గారికి ది బెస్ట్ ఫిల్మ్ ఇవ్వాలి మనము. ఆవిడ మళ్ళీ ఒక ఫుల్గా గ్లోరియస్గా మళ్ళీ తెలుగు సినిమా తెర మీద కనిపించాలి, ది బెస్ట్. ఇది నాకు పేరు రావాలనో, రాజు గారికి పేరు రావాలనో ఇవన్నీ ఏం లేవు. ఈ కంపెనీకి హిట్. సురేష్ బాబు గారు చెప్పారు నాకు, నందిని యూ హ్యావ్ టు ప్రామిస్ మీ టు డూ యువర్ బెస్ట్, సమంత సినిమాకి హిట్ ఇప్పించాలి నువ్వు అని అన్నారు. చెప్పారు ఆయన చాలా ఏమంటారు, చాలా ఎఫెక్షనెట్గా ఉంటారు సమంత గారితో. అండ్ ఆయన 2-3 సార్లు చెప్పారు, మీకు ఏమన్నా కథ ఏమన్నా చెప్పాలంటే వచ్చి నాకు నరేట్ చేయి, చెప్పు, టేక్ మై అడ్వైస్ వెర్ ఎవర్ యూ నీడ్ అని చెప్పు. ఆయన ఎప్పుడు సినిమా బిగినింగ్ నుంచి చెప్తున్నారు. ఫంక్షన్ కూడా వచ్చినట్టున్నారు కదా? అవును, వచ్చారు. సో అంతా జాగ్రత్తగా చేసుకున్నామ్మా, హిట్ కొట్టాలి మీరు. ఎందుకంటే శుభం సినిమా అంత పెద్ద హిట్ అవ్వలేదని ఆయనకు ఒకటి ఉండింది. సో ఈ సినిమా అవ్వాలి అనేది ఉండింది. అండ్ నాకు కూడా ఐ వాజ్ వెరీ వెరీ ష్యూర్ అబౌట్ ద గోల్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఎంత చేస్తుంది ఏంటి అవన్నీ పక్కన పెడితే, నేను ఒక నంబర్ రాసుకున్నాను ఆ బోర్డు మీద. ఎంత నంబర్ అని మీకు చెప్పను, బట్ నేను హిమాంక్ ఒక చాలా పెద్ద నంబర్ రాశాను ఆ బోర్డు మీద. అయితే మా ఆఫీస్లో కూర్చొని హిమాంక్ చూసి అన్నాడు. అంటే మనం కనీసం అది ఏం చెయ్యాలి, మనం కూడా ఏం చేయకపోతే అది ఎందుకు స్ట్రైక్ అవుతామని చెప్పి పెట్టుకున్నాము. అండ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే హిమాంక్ కూడా చాలా ఇమ్మెన్స్ ప్రెషర్లో ఉన్నాడు. అంటే అప్పుడు మాకు డబ్బులు ఇస్తామనుకున్న వాళ్ళు కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇవ్వలేకపోయారు. అండ్ షెడ్యూల్ ముందుకు వచ్చేసింది.
సో ఇంకా లిటరల్గా నేను హిమాంగ్ అయితే ఓ రోజు పడిపోతాడేమో అనుకున్నాను, అంత టెన్షన్లో ఉన్నాడు. బట్ పుల్ ఆఫ్ చేశాడు చూడండి, అంత స్ట్రెస్లో కూడా ఓకే చేశాడు. హీ గాట్ ద మనీ టుగెదర్ అండ్ వీ డిడ్ ద ఫిల్మ్. ఎస్. అంటే నిన్న హిమాంగ్ మాట్లాడుతూ ఒక నిర్మాత, ఎవరో పెద్ద నిర్మాత, ఎవరో సమ్ ఫైనాన్షియర్, స్టార్ హీరో కూడా లేరు, ఎవరు లేరు, ఇంతెందుకు ఖర్చు పెడుతున్నారని చెప్పేసి వెనక్కి లాగారు చాలామంది అని చెప్పి మాట్లాడారు. అంతే కదండి, బికాస్ విమెన్ లెడ్ ఫిల్మ్స్కి వాళ్ళకి వాళ్ళు ఎవరిని కించపరచాలని మాట్లాడట్లేదు, కానీ అదే వాళ్ళు ప్యూర్గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడుతున్నారు. విమెన్ లెడ్ ఫిల్మ్స్కి ఎంత బిజినెస్ చేశారు, ఓకే సరే వీళ్ళు ఓ బేబీ బాగానే ఆడింది, కానీ అది 5 years బ్యాక్ అయింది. సో ఇప్పుడు పోస్ట్ కోవిడ్లో వస్తున్నారా మహిళలు, వస్తున్నారా అసలు థియేటర్కి? ఇది టార్గెట్ ఆడియన్స్ ఏంటి, ఎంత రేంజ్? అవును టీజర్ ట్రైలర్ బాగుంది, సాంగ్ వెళ్ళింది, కానీ ఎంత ఓపెన్ చేస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్లో కూడా టాక్ వాజ్ లైక్ ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది సమంత పుల్ ఇలాంటివి అన్నీ విన్నాం సార్. బట్ వాళ్ళని తప్పు పట్టడం కాదు, కానీ వీ న్యూ వాట్ వాజ్ ద ఛాలెంజ్. ఇది దాటుకొని వెళ్ళాలి మనం. సో వీఆర్ షూర్ ఆఫ్ ప్రోడక్ట్, కానీ ప్రోడక్ట్ మీకు ఎప్పుడు పనికి వస్తుంది? జనాలు థియేటర్కి వచ్చి చూసి బాగుందంటే ప్రోడక్ట్ పనికి వస్తుంది. సో దట్ ఈస్ ద థింగ్, హౌ డు వి గెట్ దమ్ టు ద థియేటర్? సో దానికి మాకు తస్సదియా సాంగ్ చాలా హెల్ప్ అయింది, అండ్ టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ కోర్స్, అండ్ మోర్ దెన్ ఎవ్రీథింగ్ సమంత గారిని మళ్ళీ ఇట్లా మనం చూస్తాము అన్న ఒక ఆడియన్స్ ఒకటి ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయగలిగాము. అండ్ ఐ థింక్ దట్ వర్క్డ్, అండ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రిబ్యూట్ టు హర్ స్టార్ పవర్. సూపర్ అండి. లాంగ్ రన్లో ఈ ఫిగర్లు చూడటం వేరు, కానీ బ్లాస్ట్ లాగా ఓపెనింగ్ పట్టడం అనేది ఈ మధ్యకాలం నాకు తెలిసి ఒక స్టార్ హీరో రేంజ్లో ఓపెనింగ్ పడాయంటే మామూలు విషయం కాదు. నాకు అది కావాలనేది నేను ఫిక్స్ అయ్యానండి. అది దట్ ఈస్ ఎందుకంటే నేను తస్సదియా సాంగ్ చూస్తున్నప్పుడు ఇప్పుడు చాలాసార్లు అంటారండి, ఒక స్టార్ హీరోకి కానీ డైరెక్టర్లు తీసేటప్పుడు మీరు ఎప్పుడు ఆ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలి ఆ స్టార్ని. సో దట్ వాజ్ వాట్ ఐ వాజ్ డూయింగ్ కాన్స్టెంట్లీ. ఫ్యాన్స్ ఎట్లా చూస్తున్నారు శామ్ని, ఏమంటే ఇష్టపడుతున్నారు దాంట్లో అనేది. తస్సదియా అసలు డాన్స్ చేయనన్నారు, నేను చాలా రోజులైంది, నిన్నేళ్ళైంది డాన్స్ చేసి, అసలు డాన్స్ వద్దు ప్లీజ్ అన్న. ఏం మాట్లాడుతున్నారు, అసలు సవ్వాలే లేదు, అసలు చేయాల్సిందే డాన్స్ అని ఫైట్ చేశాను 100%. ఆ ట్రైలర్లో కూడా సమంత ఈజ్ మా ఇంటి బంగారం అని వచ్చింది కదండి, అది కూడా వద్దన్నారండి, అది కూడా వద్దన్నారు. నేను వెళ్ళి ఫైట్ చేశాను. నేను అన్నా రాజుగారు లేదండి, షీఈ్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, మనం కూడా నమ్మకపోతే ఇంకెందుకు అన్న. సమంత యాజ్ మా ఇంటి బంగారం అంటే సరే సమంత ఈజ్ అని పెడతారు, పర్లేదు అన్నాను. సమంత ఈజ్ మా ఇంటి బంగారం అని పెట్టారు. అది కావాలి, ఎంత సాలిడ్గా పడింది చూడండి అది వచ్చినప్పుడు ఇంపాక్ట్. సో ఇంపాక్ట్ హ్యాస్ టు ల్యాండ్. ఇఫ్ మనము ఇక్కడ ఏదో న్యూ ఏజ్ ఫిల్మో, కొంచెము స్లైట్లీ డిఫరెంట్ ఫిల్మో, వెరైటీ కథను అని చెప్పట్లేదు. మనం ఒక టెంప్లెట్ కమర్షియల్ సినిమా చెప్తున్నాం మనం ఇక్కడ. సో మీరు ఇది హీరో అని నమ్మి కొట్టండి, ఇంకా అంతే, ఇంకా నో డిస్కషన్ ఆన్ దట్. లెట్స్ నాట్ అపాలజైజ్ అబౌట్ ఇట్ వాజ్ మై హోల్ థింగ్. ఎస్, ఎస్పెషల్లీ నేను కొన్ని అబ్జర్వ్ చేశానండి. ఆ బస్ ఫైట్కి ఆవిడ చేయి పట్టుకుంటారు కదా, పైన కింద చేయి హోల్డ్ చేస్తారు కదా, ఆ హోల్డ్ చేస్తున్నప్పుడు కానీ ఆ గన్ రొటేట్ చేస్తారు అప్పుడు కానీ, ఎస్పెషల్లీ లేడీసు పెద్దవాళ్ళు కొంతమంది లేచి చప్పట్లు కొడుతున్నారు, విజిల్ వచ్చినట్టు విజిల్ చేస్తున్నారు. మాది కూడా అదే పొజిషన్ తీస్తున్నప్పుడు కూడా మేము కూడా విజిల్ మూమెంట్ అనే అనిపించింది మాకు అక్కడ కూడా. ఓకే, సినిమా అయితే ఒక సెలబ్రేషన్ మూడ్లో వెళ్ళింది. మీరు నమ్మరు, నా ఫోన్లో నేను సమంత గారి పేరు త్రూ అవుట్ ద ఫిల్మ్ యూజువల్గా శామ్ అని ఉంటుంది, నేను శామ్ క్రూజ్ అని పెట్టా. శామ్ క్రూజ్ నా ఫోన్లో అలాగే ఉంది ఇప్పుడు కూడా. ఎందుకంటే టు రిమైండ్ మై సెల్ఫ్ ఇన్ దట్ జోన్ దట్ వీఆర్ డూయింగ్ విత్ వన్ స్టార్ హూ ఈస్ గోయింగ్ టు డూ యాక్షన్ అండ్ ఐ హ్యావ్ టు సీ ఇట్ ఫ్రమ్ ద థియేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎక్కడ విజిల్ పడుతుంది అని గుర్తు పెట్టుకోవడానికి నేను శామ్ క్రూజ్ అని పెట్టా. అండ్ షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టామ్ క్రూజ్. అవునా? వెరీ గుడ్. సో నేను చెప్పాను, ఇది నేను గుర్తుపెట్టుకోవడానికి నేను చేస్తున్నా, నువ్వు హీరో అంటే ఆవిడ కొంచెం మొమ్మాట పడతారు. ఏదన్నా డైలాగ్ చెప్పాలన్నా కూడా అదే ఉంది కదా, హీరో అయినా హౌస్ వైఫ్ అయినా ఆవిడ కొంచెం మామూలుగా హీరో లేదు, ఇంకొంచెం చెప్పండి, కొంచెం కావాలి అది. సో ఆవిడకి అదే హాయ్ అని చెప్పడంలో కొంచెం మొమ్మాటం ఉంటుంది. సో అది కొంచెం తొయ్యాలి. ఓకే, అక్కడ సూపర్ అండి. సినిమాలో అది చాలా ఎనర్జెటిక్ కనపడుతున్నారు. ఆన్ సెట్ చేస్తున్నప్పుడు ఓ బేబీకి ఇప్పుడు
సమంతకి ఏమైనా చేంజెస్ వచ్చినాయా? 100% is a change అండి. The Samantha I think from when she started working with Raj Garu and all, one more dimension has entered her acting. ఎందుకంటే she's done different characters there. Very nuanced characters, grey characters, intense characters, plus action. Actionలో లాంగ్ వనర్స్ విచ్ ఆర్ లైక్ వన్ పీస్ అన్స్టిచ్డ్ షార్ట్స్ అవన్నీ ట్రైన్ చేసుకొని చేయటం వల్ల ఒక వేరే డైమెన్షన్ కూడా ఎంటర్ అయింది తన యాక్టింగ్లోకి. సో అవన్నీ కలగలిపి ఓ బేబీలో ఉన్న క్యూట్నెస్తో పాటు ఇందులో యాడ్ అయ్యి ఇప్పుడు మీకు మా ఇంటి బంగారం వచ్చింది. క్లైమాక్స్ ఫైట్లో ఆవిడ రొటేట్ అవుతున్నారు, ఫ్లిప్ అవుతున్నారు, ఇవన్నీ ఎలా అండి, ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? ఆమె చేశారు సార్. రోప్ షాట్లు ఏమైనా వాడారా? ఎట్లా? ఎక్కడ సార్ రోప్స్? రోప్ షాట్లు ఇట్లాంటి లేదు. మీకు యాక్చువల్గా మా దగ్గర ఫుటేజ్ కూడా ఉంది. అవి క్యాండిల్ స్టిక్స్ తీసుకొని వేసి కొడతారు కదా, అది పెద్ద లెంగ్తీ షాట్. ఆ తర్వాత సోఫా మీద నుంచి దూకేసి కిందకి వచ్చి రోల్ చేసేది ఉంది షాట్. సో అది మొత్తం రిహర్సల్ ఉంది మా దగ్గర యాజ్ ఇట్ ఈస్ గా. సో ఆ రిహర్సల్ చేస్తున్నప్పుడు హిమంగ్ గారు కూడా ఈజీ అని చెప్పేసి ఆయన కూడా ట్రై చేశారు, డుప్ అని పడ్డారు. అది కూడా ఉంది, ప్రొడ్యూసర్ కూడా ట్రై చేశారు. సో బట్ షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ అజైల్. సో లీ కూడా తనతో చేసేటప్పుడు లీవ్ తనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం. సో చేసేటప్పుడు సరే కొంచెం ఈజీగానే ఇద్దాం అన్నట్టు ఇచ్చాడు. నేను అన్నాను లీక్ ముందు తను చేసిందంతా చూపించాను, భయ్యా తను ఇది ఈజీగా కొట్టేస్తుంది చేసేస్తుంది అంటే ఓకే లెట్స్ సీ అన్నాడు. ఆ తర్వాత చూసిన తర్వాత మై గాడ్ షీఈస్ అ బీస్ట్, దిస్ క్రేజీ అన్నాడు. ఎక్సైట్ అయిపోయాడు. లీతో అసలు ఇంటర్వ్యూ చేయండి మీరు, మనవాడు భలే ఉంటాడు. అవునా, చేద్దాం అయితే. ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత సీన్లన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఆవిడ శ్రీముఖి క్యారెక్టర్, అనసూయ క్యారెక్టర్తో పోటీ పడటం అన్నీ కూడా అద్భుతంగా వచ్చినాయి. అనసూయ క్యారెక్టర్ శ్రీముఖి అనేది మీరు ఎలా చూడగలిగారు అసలు? ఆ పద్ధతిగా గెటప్లో సెటిల్డ్ పర్ఫార్మెన్స్ శ్రీముఖిలో ఎలా చూడగలిగారు? ఎందుకంటే బేసిక్గా ఆ పాయింట్ వరకు ఇంటికి బంగారం అన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళలో ఒక స్వీట్నెస్ ఉండాలి, ఒక క్యూట్నెస్ ఉండాలి, మనందరికీ నచ్చాలి. అండ్ శ్రీముఖిలో ఎక్కడో అది ఉందండి. అది తన చేసే వ్లాగ్స్లో కానీ తను మాట్లాడే మాటల్లో కానీ ఒక ఆప్యాయం ఉంటుంది. అండ్ చాలామంది తెలుగు వాళ్ళు దానికి కనెక్ట్ అయ్యారు. సో నేను అనుకున్నాను శ్రీముఖి రియల్ లైఫ్ పర్సనాలిటీకి తను చూపించిన విధానానికి చాలా మిస్ మ్యాచ్ ఉంది. బట్ అనసూయ హ్యాస్ దట్ నైస్నెస్, బట్ ఒక చిన్న ఇప్పుడేంటి ఈవిడ నా ప్లేస్ తీసుకుంటుందా అని చిన్న ఇది కూడా ఉంది అని అనిపించింది. సో ఐ వాజ్ వెరీ షూర్. అండ్ ఇంకోటి ఏంటంటే సమంత గారు వచ్చి ఆవిడ ఈ అమ్మాయిని నేను బీట్ చేయాలని అనిపిస్తే అమ్మాయి ఇంచుమించు ఒక హీరోయిన్ లాగా ఉండాలి మీకు. లుక్ కూడా ఒక హీరోయిన్ లుక్ లాగా ఉండాలి, చాలా చక్కగా ఉండాలి, మనం మెరిసిపోవాలి స్క్రీన్లో. ఆ అమ్మాయి కూడా శ్రీముఖియే యాప్ట్ అనిపించింది. సో అక్కడ మా వాళ్ళు అంటే శ్రీముఖి ఎక్స్పెన్సివ్ అయిపోద్ది, మళ్ళీ బడ్జెట్ ఇష్యూస్. సో వీ కాంట్ అఫోర్డ్, నంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ ఉన్నాయి తంది అండ్ పాపం తను కూడా రెమ్యునరేషన్ తగ్గించుకునే చేసింది మాకు. బట్ స్టిల్ ఇట్ వాజ్ మోర్ దెన్ వాట్ దే హ్యాడ్ ప్లాన్. నేను అన్నాను ప్లీజ్ ఇది ఒక్కటి మాత్రం వదిలేండి. 2 విషయాల్లో పోట్లాడాను, ఒకటి ఈ విషయమును, రెండవది ముత్యమంతా సాంగ్ విషయంలో. సో ఎందుకంటే రెండిటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎక్స్పెన్సివ్ అయిందా ముత్యమంతా సాంగ్? ముద్దు హ్యావ్ టు పే కదండి. అంటే ఎందుకంటే 1965కి బిఫోర్ ఏదన్నా సాంగ్ తీసుకోండి, దీనికైతే డబ్బులు కట్టాలి, ప్లస్ మెనీ కాంప్లికేషన్స్ బికాస్ 2 డిఫరెంట్ మ్యూజిక్ లేబుల్స్. సో వీళ్ళకి ఏదన్నా మనం ఫుటేజ్ బయట పెడితే అది వాళ్ళది అవుతుంది, వీళ్ళు తక్కువ డబ్బులు ఇస్తారు, రకరకాల కాంప్లికేషన్స్ ఉండినాయి. నేను అసలు మీరు ఏమైనా చేయండి, నేను బిగినింగ్ నుంచి ముత్యాల ముగ్గులోనే ఆ సాంగ్ కావాలని చెప్తున్నాను. దాన్ని మైండ్లో పెట్టుకొనే మొత్తం ఫుటేజ్ షూట్ చేశాను నేను. సో నౌ దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ చేంజింగ్ దట్ సాంగ్. మీకు దీనికి 10 వస్తుంది ప్లీజ్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ శ్రీముఖి విల్ బ్రింగ్ ఇన్ పీపుల్ అండ్ షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ ద క్యారెక్టర్ అనేది నేను చాలా గట్టిగా కూర్చున్నాను ఈ 2 విషయాల్లో మాత్రం. ఐఎమ్ సో హ్యాపీ దట్ బోత్ దీస్ థింగ్స్ పేడ్ ఆఫ్ ఇన్ ద థియేటర్. సూపర్ అండి. అది ఇప్పుడు సమంత గారి విషయానికి వచ్చినట్టయితే సమంత గారిని ఒక 3 years అవుతుంది స్క్రీన్ మీద చూడక జనాలందరూ. అప్పుడప్పుడు ఆవిడ ఫ్యాన్స్ కోసం వీడియోలు పెట్టేవాళ్ళు, నేను ఇలా ఉన్నాను, ఈ స్టేజ్లో ఇలా ఉన్నా, ఈ స్టేజ్లో ఇలా ఉన్నా అని చెప్పేసి. ఎస్పెషల్లీ ఆవిడ హెల్త్ ప్లస్ ఆవిడ ఏం చేస్తున్నారు, హెల్త్ క్యూర్ అయిందా లేకపోతే ఏం తింటున్నారు, ఎలా ఉన్నారని క్యూరియాసిటీ అందరికీ.
ఏంటి అసలు సమంత గారి హెల్త్ సీక్రెట్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేశారు అనేది? ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ అండి. షీఈస్ వెరీ డిసిప్లిన్. అంటే ఫర్ 2 years అంటే తను తినే ఫుడ్ యాక్చువల్గా రాహుల్ అండ్ హిమాంక్ ఒకరోజు ట్రై చేశారు, తినలేకపోయారు. ఏంటి ఏంటంటే కంప్లీట్గా బ్లాండ్గా ఉండదండి. అసలు మీకు ఉప్పు ఉండదు, టేస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. ఎట్లా తింటారు మీరు? ఓకే. రుచి పచ్చి ఏమీ లేకుండా 3 పూటల అలాంటి ఫుడ్ ఎట్లా తింటారు? బాయిల్డ్ చేసి ప్యూరే చేసేసి ఏదో ఉంటుంది. అసలు మన డైట్ ఫుడ్ లాగా కూడా కాదు, ఎందుకంటే అది ఆటో ఇమ్యూన్ కండిషన్. సో టోటల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ అండ్ అందులో మళ్ళీ చాలా రెస్ట్రిక్షన్స్. సో ఆవిడ అసలు అంటే ఒకసారి డిసైడ్ అయిపోతే ఇంకా ఆవిడ చేసేస్తారు. సో అసలు చాలా 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 డిఫికల్ట్ పీరియడ్ని గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి, కానీ డిసిప్లిన్తో కొట్టారు ఆవిడ. అండ్ అందుకే ఇప్పుడు ఏదైనా ఆటో ఇమ్యూన్ కండిషన్ క్యూర్ అంటూ ఉండదండి, రెమిషన్లోకి వెళ్తుంది. అంటే మీకు మళ్ళీ యాక్టివ్గా ఉండదు. మళ్ళీ మీరు దాని ట్రిగర్స్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ ట్రిగర్స్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. సో మెనీ థింగ్స్ లైక్ మెడిటేషన్, సో మెనీ థింగ్స్ దట్ షీ హెస్ డన్ క్యూములేటివ్గా ఓవరాల్ హెల్ప్డ్ హర్. ఓకే. సినిమా అప్పుడంటే ఓకే మాట్లాడుకుంటారు అని, సినిమాకు ముందు కూడా మీరు టచ్లో ఉన్నారా కంటిన్యూస్గా? టచ్ ఆ రోజు ఫోటోల్లో కూడా మీరు వెళ్ళినట్టున్నారు కదా బాబా ఆశ్రమంకి, ఆ రోజు ఉన్నట్టున్నారు కదా పెళ్లి టైంలో? పెళ్ళిలో ఉన్నాను. ఎస్. ఓకే, చూసాను, అది గుర్తొచ్చింది పెళ్లి టైంలో. ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయింది, ఆవిడ కొత్త ఇంకొక అంకం ప్రారంభం అవుతుంది, తల్లి కాబోతున్నారు. అవును. ఈ స్టేజ్లో ఆవిడ మెంటల్గా ఎలా ఉన్నారనేది చాలా 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 హ్యాపీగా ఉన్నారు. దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ ఐ సీన్ హర్ ఇన్ 15 years. చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. అది సంతృప్తి అనే వర్డ్ మన లైఫ్లో తక్కువ సార్లే వాడొచ్చండి. మనం ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటుంది. తృప్తి అనేది మనకి రేర్. నాకు కొద్ది రోజుల నుంచి ఆవిడ ఫేస్లో ఆ తృప్తి కనబడుతుంది. సో వెరీ హ్యాపీ ఫర్. సూపర్ అండి, మంచి సినిమా ఇచ్చారు మా ఇంటి బంగారం సమంత గారి లైఫ్కి. అలానే సమంత గారిని సెలబ్రేట్ చేసుకున్న ఆడియన్స్ అందరికి కూడా సూపర్. మొన్న చిరంజీవి గారిని కలిశారు కదా? అవునండి. చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆ రోజు నేను మొదటి రోజు రెండో రోజు అనుకుంటా కదా ఆయన చూసింది? అవును, సెకండ్ డేనే సినిమా చూడటం, ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేయటం అనేది ఎంతో నచ్చితే కానీ పిలవరు. ఆయన పెద్దరికం అండి అది. ఎలా ఆయనకి ఎలా నచ్చింది, ఆ సినిమా గురించి ఏం మాట్లాడారు అనేది ఆయన చాలా అప్రిషియేట్ చేశారండి. పర్ఫార్మెన్సెస్ కానీ, సినిమాని కానీ, మేకింగ్ కానీ అన్నీ చాలా. మీకు తెలుసు కదా చిరంజీవి గారు ఎంత జనరస్గా మాట్లాడతారు, ఎంత ప్రతి దాన్ని. అసలు ఆయనకు సమంత గారు అంటే కూడా ప్రత్యేకమైన అభిమానం. అండ్ రాజ్ గారు కూడా పరిచయం ఆయనకి ఇంతకుముందు. సో ఈ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. నేను కూడా పరిచయమే ఆయనకి, తెలుసు కదా మీరు ఇండస్ట్రీలో కానీ బయట కానీ. సో చాలా హ్యాపీ. సురేఖ గారు కూడా చూశారు ఆ నైట్, సుష్మిత గారు కూడా చూసి కాల్ చేశారు నాకు. సో చెప్పారు మళ్ళీ నాతో కూర్చొని చూశారని చెప్పారు. ఓకే. సో సురేఖ గారు రెండోసారి కూడా చూడటం జరిగింది. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చూస్తారు, సెకండ్ టైం చూడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి కాబట్టి అందరినీ. నేను 2 సార్లు చూసాను. అయితే ఈ జర్నీలో దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? 15 సంవత్సరాలు అవుతుంది కదా? ఏ జర్నీలో అండి? డైరెక్టర్ కార్డు పడి 15 years అయింది కదండి. అలా మొదలైంది నుంచి కరెక్ట్గా 15 years. 15 yearsలో చాలా జ్ఞాపకాలు ఉంటాయి. మీరు మొదటి సినిమా హీరో, ఇప్పుడు పాన్ ఇండియా హీరో నాని కూడా మెసేజ్ చేశాడు కరెక్ట్గా రిలీజ్కి ముందు, ఆల్ ద బెస్ట్ నందు అని పెట్టాడు నాకు మెసేజ్. సో ఎప్పుడు చూస్తున్నావు అంటే ఊరు వెళ్తున్నాను, వచ్చిన వెంటనే చూసేసి ఐ విల్ ట్వీట్ అని పెట్టాడు. సో హీ ఆల్సో విష్డ్. ఓకే. అంటే నేను అనేది ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరు మారిపోతుంటారు కదా. మీకు పాన్ ఇండియా సినిమాలు కానీ, పాన్ ఇండియా సబ్జెక్టులు కానీ, ఈ పాన్ ఇండియా వర్డ్ అనే మాట వింటుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? ఎలర్జీ వస్తుంది సార్. పాన్ ఇండియా అనే వర్డే ఎలర్జీ సార్ నాకు. నేను ఎక్కువ తెలుగు సినిమాలు చూశాను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నాను. తెలుగు సినిమాలు తీద్దాం సార్, ఆ సినిమాలో కథలో ఒక వెయిట్ గొప్పతనం ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది సార్. కానీ అది అనుకొని ఇక్కడ మనం ఏదో మార్పులు చేర్పులు చేయడం నాకు నచ్చదు. ఓకే. మనకు ఎట్లా కావాలో మనం చెప్పుకుందాం, మనకు తెలుగు వాళ్ళ కోసం చెప్పే కథ చెప్దాము. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పుడు మనకి
అల్లు అర్జున్ గారు కేరళలో ఎలా ఫేమస్ అయ్యారు సార్? తెలుగు సినిమాలతోనే కదా. తెలుగు సినిమాలే. నువ్వు హిందీలో కూడా ఆయనకున్న ఫ్యాండమ్ అంతా మన తెలుగు సినిమాలతోనే. నువ్వు పుష్ప కూడా తెలుగు సినిమా అనే తీశారు కదండి. సో అప్పుడు రాజమౌళి గారు చెప్తే కదా డబ్ చేశారు దాన్ని. సో తెలుగు సినిమాలు చేద్దాం, అది దానికి వచ్చే రీచ్ వస్తుంది. యూ కెన్ ప్లాన్ ఆఫ్ కోర్స్. ఇది మీరు అక్కడ హిందీ వాళ్ళకి చూపించండి, వాళ్ళకి అవును ఇక్కడ కూడా రెలవెంట్ సబ్జెక్ట్ అంటే డబ్ చేసి రిలీజ్ చేయండి. బట్ ఐ ఫీల్ వీ షుడ్ బీ ట్రూ టు తెలుగు కల్చర్ అండ్ తెలుగు స్టేట్స్. ఓకే, మీరు చేసిన సినిమాలను కూడా కుటుంబ కథా చిత్రాలు, అందరూ హోల్ ఫ్యామిలీ కూర్చొని దగ్గర సినిమాలు మ్యాక్సిమం నాకు తెలిసి ఇది కూడా అన్నీ అయ్యే ఉన్నాయి. ఫ్యామిలీ రిలేషన్స్, ఈ మధ్య కాలంలో మ్యారేజికల్ రిలేషను, పెళ్లి వ్యవస్థ, దీనిపైన చూస్తుంటే ఏమనిపిస్తుంది ఈ మధ్య కాలంలో జరిగే ఇన్సిడెంట్లు? బాధేస్తుందండి. ఎందుకు ఇంత లోపల ఇంత అంటే లైఫ్ చాలా సింపుల్ అండి. చాలా మనం నిజంగా అనుకుంటే చాలా సింపుల్. ఇప్పుడు రీసెంట్గా జరిగిన పుణే మర్డర్లో కూడా పేరెంట్స్కి ఈ అమ్మాయికి పిల్లకి పెళ్ళి నచ్చదు అని చెప్పేసి పోనీ అట్లీస్ట్ ఒక 6 months గ్యాప్ ఇచ్చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం అంటే ఏదో ఒకటి రిజాల్వ్ అయిపోయేది. అవునవును. బలవంతం వాళ్ళు పెట్టి రకరకాలుగా మెనిపులేట్ చేసి ఈ పిల్లలు రాడికల్ డిసిషన్స్ తీసుకొని అందరి జీవితాలు పాడైపోయి ఒక అబ్బాయి చనిపోయి వెరీ అంటే మాట్లాడలేకపోతున్నామా ఒకళ్ళు, లేదంటే వినట్లేదా ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు అనేది చూస్తేనే భయమేస్తుంది. సో అందుకే మేము మా ఇంటి బంగారంలో కూడా సమంత గారు అడిగారు 80s సెట్ చేయడానికి రీజన్ ఉందా అని అడిగారు, ఎందుకంటే బడ్జెట్ గోస్ అప్ మళ్ళీ. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం, ఆ వరల్డ్ లేదు ఇప్పుడు మనకి. ఇట్స్ అ వెరీ సింపుల్ వరల్డ్, అంతే కదండి. అక్కడ కొత్త టీవీ వస్తేనే సంబరం అక్కడ అప్పుడు. సో అందుకే అవునిడ టీవీ వచ్చిందని చెప్తాము. మనం లైఫ్లో అందరూ ఉంటారు, అందరూ అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక ఇంట్లో ఒక ఉమ్మడి కుటుంబం అనేది ఇప్పుడు లేదు. ఏ పండుగలకో పబ్బాలకో కలుస్తాము, అది కూడా జరగట్లేదు. సో సింపుల్ పీపుల్, సింపుల్ టైమ్స్ అవి. సో అందులో సెట్ చేస్తే డెఫినెట్గా ఒక నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది అనేది అనిపించింది. విచ్ ఇస్ వై ఆల్సో ముత్యమంతా పసుపు సాంగ్. ఓకే, సో ఆ లేని సింప్లిసిటీ ఒకసారి మళ్ళీ చూపిస్తే మనకి ఆ హాయి కలుగుతుందన్న ఫీలింగ్తోనే చెప్పాము. సో యా. ఓకే, అయితే అదే మీరు అన్నట్టు రిలేషన్స్ కూర్చొని ఆలోచించాలు ఇట్లాంటివి లేవు. ఈగో వచ్చేస్తుందండి పేరెంట్స్కి కూడా. వాళ్ళకి ఏం తెలుసు, మేమేం కదా చెప్పాలి అనేది. ఆ ఈగో అనేది పక్కన పెడితే చాలా ఇష్యూస్ సాల్వ్ అవుతాయండి. ఎవడి లైఫ్ కంట్రోల్ చేయలేరండి. మీరు బలవంతం పెట్టి ఒక అమ్మాయికి రేపు పెళ్లి చేసినా కూడా రేపు తను సుఖంగా బ్రతుకుతుందని గ్యారంటీ ఏంటి? ఏదన్నా తనేమన్నా అఘాయిత్యం చేయొచ్చు, ఇంకెవరికన్నా హాని తలపెట్టచ్చు, ఏదన్నా అవ్వచ్చు, లేదంటే తను అన్హ్యాపీగా ఉండొచ్చు లైఫ్లో. ఎందుకు? ఎవడు రైట్ ఎవడు రాంగ్ కాదు అని ఎవరి ఆలోచనలు వాళ్ళవి. ఇప్పుడు పిల్లలు తప్పులు చేస్తారు మనం చెప్పకపోతే, అంటే మీరు చెప్పినా తప్పులు చేస్తారు. ఎన్నాళ్ళు కాపాడతారు మీరు? చేసి నేర్చుకోనివ్వండి. ఆ తప్పు జరిగి కింద పడితే లేపడానికి పక్కన ఉండండి, అంతే కదా. సో తప్పే జరగకుండా చూద్దామంటే అది ఎట్లా సార్? బిడ్డల్ని పెంచేటప్పుడు కింద ఎన్నిసార్లు పడతారు సార్? మనం పక్కనే ఉంటాము. పడి లేవగలం అనేది నేర్పించండి మీరు. ఓకే, తప్పు చేసినా సరిదిద్దుకోవచ్చు అనేది నేర్పించండి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నేను పక్కన ఉంటానని భరోసా ఇవ్వండి. అప్పుడు వచ్చి మీతో మాట్లాడతారు కదా, ఆ ధైర్యం ఇవ్వండి. ఓకే, సో ఎప్పుడు పేరెంట్స్ కూడా మనకంటే బెటర్ లైఫ్ పిల్లలు కావాలని అనుకుంటారు, కానీ ఎవరికి ఏం కావాలి ఏం చేయాలనేది ఎవరు డిసైడ్ చేయలేరండి, అంతే. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో థియేటర్స్కి ఎవరు రావట్లేదు అనే మాట దగ్గర నుంచి థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యి కళకళలాడుతున్నాయి. మొన్న చాలా బిగ్ ఫైట్ కూడా జరిగింది ఎగ్జిబిటర్లు. థియేటర్కి ఎవరు రావట్లేదు, థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి వరుసగా సంక్రాంతి తర్వాత పెద్ది, మా ఇంటి బంగారం, ఈ 2 థియేటర్స్కి రప్పించినాయి. ఎలా అనిపిస్తుందండి ఈ థియేటర్కి రావటం, జనాలు, సినిమా మా ఇంటి బంగారం గురించి వారం నుంచి మాట్లాడుతూ ఉన్నారు? వెరీ హ్యాపీ అండి. యాక్చువల్గా ఎక్కడి వరకు వెళ్తుంది అనుకున్నారు మీరు? ఇది మీ ప్రిడిక్షన్ ఏంటి? యాక్చువల్గా ప్రిడిక్షన్స్ నేను ఆ రోజు చేయలేదు, ఈ రోజు చేయను సార్. నేను ఎందుకు, మనకు వచ్చిందే బోనస్. నేను ఆ రోజు మేము మిక్సింగ్లో కూర్చున్నప్పుడు
సంగీతం అప్పుడు రిలీజ్ అవుతుందండి. సో నైట్కు ప్రీమియర్ షో పడింది. నేను వెళ్ళాను, ఎందుకంటే అక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది. మా యూనిట్లోంచి 2 వెళ్ళొచ్చారు నైట్. సో ఫస్ట్ టైం మార్నింగ్ నేను అడిగాను ఎలా ఉంది సినిమా అంటే, సింగీతం శ్రీనివాసరావు గారి సినిమా వస్తుంది, నాగి ఎంత ఇష్టంతో ప్రేమతో ఆ సినిమా తీశారు, కథ భలే యూనిక్ పాయింట్, ఆడాలని ఉండింది నాకు లోపల. వచ్చి మా వాళ్ళు అని ఇద్దరు బాగా మాస్ క్యాండిడేట్స్, మా రాకేష్ అండ్ ఆర్య, వచ్చి సూపర్గా ఉంది మేడం సినిమా అంటే హార్ట్ అసలు ఫుల్ అయిపోయిందండి నాకు. ఓకే. అండ్ నెక్స్ట్ డే నుంచి జనాలు వెళ్తున్నారు సినిమాలకి, చూస్తున్నారు సినిమా అంటే ఫెల్ట్ వెరీ సో హ్యాపీ, సో పాజిటివ్. అంటే అదే నేను అదే అంటున్నాను, మన తెలుగు ప్రేక్షకులు పాపం కొంచెం ఇస్తే వెళ్ళిపోతారండి థియేటర్లకి, చూస్తారు సినిమాని. సో ఆ కంటెంట్ ఇద్దాము, ఒక రీజనబుల్ ప్రైసింగ్లో ఇద్దాము అనేది అనిపించింది. అండ్ దెన్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఆ తర్వాత నాకు గ్యాప్ దొరకలేదు ఎప్పుడు చూద్దామన్నా. సో బట్ ఫైనల్గా మా ఇంటి బంగారంకి వచ్చేసరికి మహిళలు రావాలి. వాళ్ళు ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో కూడా ఎవరినో కలిస్తే, మీరేంటండి 2 సంవత్సరాలకు ఒకసారి సినిమా తీస్తారు, ఇంత గ్యాప్ వస్తుంది అన్నారు, మీరు ప్రతి సినిమా చూస్తాము అన్నారు. అంటే మీరు థియేటర్లో చూస్తారా అండి, ఓటీటీలో చూస్తారా అన్న, ఇంట్లోనే టీవీలో చూస్తామండి. అయితే మీరు థియేటర్లో చూడండి, అప్పుడు నేను ఇంకా ఫాస్ట్గా తీస్తానని చెప్పాను. అంటే డెఫినెట్గా అండి, ప్రామిస్ చేస్తున్నాం మేము థియేటర్లో చూస్తామని. సో దట్ వాస్ ద ఓన్లీ థింగ్ దట్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్. ఎందుకంటే మీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం చేశాము. ఒక 100 మంది 500 మందితో కూర్చొని నవ్వితే ఆ ఎక్స్పీరియన్సే వేరు. అండ్ దే ఎంజాయ్డ్ ఇట్. ఎస్, థియేటర్ కదులుతున్నారు ఇప్పుడు, చాలా మంది వస్తున్నారు మా ఇంటి బంగారం. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ రప్చర్ అవుతుందంటే పాప్కార్న్ డబ్బా సినిమా అని చెప్పేస్తుందని చెప్పేసి. కరెక్ట్, నేను కూడా ఆలోచిస్తాను. పాప్కార్న్ డబ్బా 250 వచ్చినప్పుడు నాకు కూడా అబ్బా అని అనిపిస్తుంది. అక్కడ టికెట్ ఏమో 200 రూపాయలు ఉంది, పాప్కార్న్ డబ్బా ఒక మీడియం రేంజ్ పాప్కార్న్ డబ్బా 550 రూపాయలు ఉంది. చాలా పెయిన్ఫుల్ ఒక మల్టీప్లెక్స్ లో. నేను అందుకే చాలా రోజుల వరకు ప్రసాద్కి వెళ్ళేదాన్ని, ఎందుకంటే అక్కడే పాప్కార్న్ తక్కువ ఉండేది. మీ సినిమాకి సండే రోజు అక్కడ టికెట్లు దొరకలే ప్రసాద్లోనా? ఓకే. మళ్ళీ వేరే పీవీఆర్కే. సో ఐఎమ్ సో హ్యాపీ అండి. అలా మొదలైంది, 125 రోజులు ఆడిందండి ప్రసాద్లో. అండ్ మేబీ ఇంకా దట్ వాజ్ ద లాస్ట్ టైం. అంతే, నెంబర్ ఆఫ్ డేస్ అనేది నాకు తెలిసి అప్పుడే. సో ఇప్పుడు అన్ని ఓన్లీ ఫస్ట్ వీకెండ్ ఎంత, సెకండ్ వీకెండ్ ఎంత, వీక్ డేస్ లో నిలబడిందా లేదా ఈ లెక్కలకు వచ్చేసింది. మీరు 100 కోట్లు ఎప్పుడు పోస్టర్ చూడబోతున్నాం అనుకుంటున్నారు, 150 కోట్లు ఎప్పుడు చూడబోతున్నారు అనుకుంటున్నారు? మీరు చెప్పాలి. ఆల్రెడీ 50 ఫస్ట్ వీక్ అండ్ చూసారు, ఈ వీక్ రన్ అవుతుంది, వీకెండ్ నాకు తెలిసి మండే పడిపోద్దేమో పోస్టర్ అనుకుంటున్నా. జనాలు అది మన చేతిలో లేదు, పడినప్పుడు పడుతుందండి. ఎస్, లాంగ్ కెరీర్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి. ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ అనే పదం తక్కువ వినపడుతుంది, లేడీ డైరెక్టర్ లేకపోతే ఇట్లాంటి పదాలు విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అది ఇంకా రియాక్ట్ అవ్వడం మానేశానండి. అంటే ఫస్ట్లో కొంచెం ఇరిటేషన్ వచ్చేది బాగా, లేడీ డైరెక్టర్ అంటే ఏంటంటే, నా పేరు నందిని రెడ్డి, ఇది అబ్బాయి పేరు కాదు, అమ్మాయి పేరే, తెలుసు లేడీ అనే తెలుసు. పర్టికులర్గా ఉద్దేశం ఏంటి లేడీ డైరెక్టర్ అని చెప్పడం అంటే, ఈ వింత ప్రాణి ఎక్కువగా లేవు ఇక్కడ, ఇది ఒక వింత ప్రాణిలో ఒకటి మిగిలింది ఇక్కడ, అట్లా ఏమన్నానా ఏంటి, లేదంటే ఒక స్పెషల్ ఇంట్రెస్టా, లేదంటే ఒక స్పెషల్ వీళ్ళు మామూలుగా సినిమాలు తీయరు కానీ ఈవిడ తీస్తుంది ఆ టైప్ ఏంటి అసలు దాని ఉద్దేశం ఏంటనేది నాకు ఇంకా అర్థం కాలే. కానీ ఇప్పుడు జనాలకి అదేదో అలవాటు అయిపోయింది అంతే, లేడీ డైరెక్టర్ అని అంటాం, డైరెక్టర్ అని అంటే బాగుంటుంది అనిపించింది, కానీ స్టాప్ రియాక్టింగ్ టు ఇట్. ఓకే, మీ ఇష్టం అనుకో. కృష్ణవంశీ గారి దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశారు, ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. వంశీ గారి దగ్గర నుంచి ఏమన్నా రిసీవ్ చేసుకున్నారా? వచ్చింది, ఒక మంచి చాలా పెద్ద మెసేజ్ పెట్టారు, నందు సో ప్రౌడ్ ఆఫ్ యూ అని పెట్టారు, చాలా పెద్ద మెసేజ్ పెట్టారు. సో చెప్పాను, సార్ మీ సినిమా చూడండి, మీ దగ్గర నుంచి ఏమేమి నేర్చుకున్నానో అందులోని కొన్ని షేడ్స్ కనపడతాయి మీకు సినిమాలో అని చెప్పాను. ఓకే, ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? మీరు 50 మందిని కూడా ఫ్రేమ్లో పెట్టండి, నేను నాకు బ్లాకింగ్ చేయడం ఇష్టం, ఈజీ, చాలా ఈజీ. సో అది కృష్ణవంశీ గారు మూలనే అండి. స్క్రీన్ అంతా నిండుగా మీరు ఎక్కడైనా పెట్టండి, నాకు సీన్ ఎక్కడ స్టార్ట్ చేయాలో ఎక్కడ ఎండ్ చేయాలో నాకు విదిన్ మినిట్స్ చెప్పేస్తాను మీకు. సూపర్ అండి. అంటే కృష్ణవంశీ గారి టాపిక్ వచ్చింది ఒకటి, మీకు సీనియర్ హీరోయిన్స్ అందరూ బాగా క్లోజ్. సీనియర్ హీరోయిన్స్ సౌందర్య గారు, రమ్యకృష్ణ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు జ్ఞాపకాలు? సౌందర్య గారు వెరీ ఏమంటారు, బంగారం. చాలా పద్ధతి గల మనిషి, చాలా ఆప్యాయంగా ఉండేవారు,
పానీపూరి అంటే చాలా ఇష్టము. అవునా? సో ప్రశాంత్ కుటీర్లో ఉండేవారు అప్పుడు. మా ఇల్లు అక్కడే, అక్కడి నుంచి దగ్గరే. సో ఫోన్ చేసేవారు నాకు, నందు పానీపూరి తెప్పించాను వచ్చేసి అంటే నేను స్కూటర్ వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. వాళ్ళ బ్రదర్ అమర్ గారు ఉండేవాళ్ళు. అండ్ చాలా వెరీ ఫ్యామిలీ పర్సన్. ఒక సినిమా చేసింది ఇంకా అంతే, నేను ఒకటి సినిమా చేశాను, అంతపురం ఒకటే కదా. అంతపురం ఒకటే. ఓకే. సో వెరీ ఫ్రెండ్లీగా ఉండేవారు, చాలా 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 మంచి మనిషి. అండ్ ఆవిడ చనిపోయే ముందు కొత్తగా అప్పుడు డాలర్స్ కాలనీలో ఇల్లు కట్టుకున్నారు. సో నేను అప్పుడు ఐ థింక్ అవి షూటింగ్ ఇన్ రాజస్థాన్. సో నువ్వు రిటర్న్లో వచ్చేటప్పుడు వయా బెంగళూరు రా, నీకు ఇల్లు చూపించాలని చెప్పి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. బెంగళూరు పిలిచారు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 1 డే అక్కడ ఉన్నాను. మొత్తం ఇల్లంతా చూపించారు, ఒక్కొక్క రూము వేరే వేరే కలర్లో చేయించారు. ఇది దీనికి అంటే ఆవిడ కట్టించారు కదా, ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్, ఆ సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. అప్పటికి పెళ్ళి అయిపోయింది. సో అన్నీ చూపించారు. ఆవిడ పెళ్ళి కూడా అటెండ్ చేశాను నేను. సో వెరీ బ్యూటిఫుల్ మెమరీస్. ఇప్పటికీ కూడా ఆవిడ హ్యాండ్ రిటన్ నోట్స్ ఉన్నాయి నా దగ్గర, నా బర్త్డే విషెస్ కానీ రాసిచ్చారు, అవి దాచిపెట్టాను నేను అలాగే. చాలా వెరీ ఆవిడ పాసివింగ్ ఆవిడ చనిపోయిన న్యూస్ యాక్చువల్లీ రామకృష్ణ గారే ఇచ్చారు నాకు. ఆవిడే ఫోన్ చేశారు. నేను అసలు షాక్లో ఉన్నాను. అసలు ఏంటి అంటూనే ఉన్నాను, రిజిస్టర్ అవ్వట్లేదు నాకు. అబ్సల్యూట్ షాక్. అండ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళు ఒకే టైంలో ఉన్నా కూడా. అండ్ రామకృష్ణ గారు వెరీ వైబ్రెంట్, లైవ్లీ పర్సన్, మోస్ట్ ఆనెస్ట్ పర్సన్. ముందు వెనక ఏమీ ఉండదు, ఆవిడ మనసులో ఏమున్నదో ఆవిడ డైరెక్ట్గా మాట్లాడతారు. అబద్ధం ఉండదు మనిషిలో. సో కల్మషం లేని మనిషి బేసిక్గా. అండ్ వెరీ బోల్డ్, వెరీ ఆనెస్ట్ పర్సన్, వెరీ వెరీ గుడ్ యాక్టర్. ఆవిడ యాక్టింగ్ పొటెన్షియల్ ఇంకా ఫుల్గా ట్యాప్ అవ్వలేదు అనేది నా గట్టి అభిప్రాయం. షీఈస్ కేపబుల్ ఆఫ్ మచ్ మోర్. ఆవిడకి ఎంత ఛాలెంజింగ్ రోల్స్ ఇస్తే అంత బాగా చేయగలుగుతారు ఆవిడ. ఆవిడ ఎప్పుడు పవర్ఫుల్ అని అనుకుంటారు, కానీ చాలా ఎమోషనల్ రోల్స్ కూడా, చాలా సటిల్ రోల్స్ కూడా చాలా బాగా చేయగలరు. వెరీ గుడ్ యాక్టర్, వెరీ ఫైన్ యాక్టర్. శివగామిని క్యారెక్టర్ చూసిన తర్వాత అందరూ షాక్ అయ్యారు. ఆవిడ కళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటాయి కదండి, సో అలాంటి దానికి వెళ్ళిపోతారు అందరూ. వెరీ వెరీ ఫైన్ యాక్టర్. అండ్ మోర్ దెన్ దట్ వెరీ గుడ్ పర్సన్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. మీ సినిమాల్లో ఎప్పుడు చూడలేదు? అలా మొదలైందికే అడిగామండి. నీ బడ్జెట్ వాసిపోద్ది అన్నారు అప్పుడే. కాంట్ అఫోర్డ్ రామకృష్ణ గారు. ఆఫ్ కోర్స్ అప్పుడు అలా మొదలైందికి ఇంకొక మంచి యాక్టర్ పరిచయం అయ్యారు కదా. 100% రోహిణి గారు. అండ్ ఇప్పటికే ఆవిడ నాకు చాలా మంచి ఫ్రెండ్, వెరీ క్లోజ్ ఫ్రెండ్. అలా మొదలైన తర్వాతే ఆవిడ కెరీర్ బాగా రైజ్ అయింది కదా. మళ్ళీ తెలుగుకి వచ్చారు. ఇప్పుడు మీరు పనిచేసిన హీరోయిన్స్ నిత్య గురించి చెప్పమంటే ఏం చెప్తారు? టచ్ లో ఉంటారా? తెలుగు మీరే కదా. ఓకే. నిత్య ఇస్ ఫైర్, నిప్పు లాంటి మనిషి. అసలు బెనుకు లేదు, భయం లేదు, ఉన్నది ఉన్నట్టుగా స్మోక్ సూటిగా ఉండే మనిషి. ఓకే. అబ్సల్యూట్ ఫెంటాస్టిక్ పర్సన్. వెరీ మీ అటెన్షన్ కమాండ్ చేసుకునే యాక్టర్. నిత్య స్క్రీన్ మీద ఉంటే మీరు ఇంకెక్కడ చూడడానికి వీల్లేదు. అది అలాంటి యాక్టర్. ఓకే. మా ఇంటి బంగారం హ్యూజ్ సక్సెస్, కిక్లో ఉన్నారు. వాట్ నెక్స్ట్ అనే ఆలోచన వచ్చిందా మీకు? ఇమ్మీడియట్ అయితే నాకు అమెజాన్ ఒక సిరీస్ ఉందండి, విచ్ ఐ హావ్ టు స్టార్ట్ ఇన్ 2 months. అదొకటి స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఐఎమ్ లుకింగ్ టు డూ అ ఫిల్మ్ వెరీ సూన్. స్వప్న దత్ గారు వాళ్ళతో చేస్తాను మోస్ట్ ప్రాబ్లీ. ఆల్రెడీ కమిట్ అయిపోయారు. ఓకే. కమిట్మెంట్ అంటే నేను వెళ్ళి అడ్వాన్స్లు తీసేసుకోవడాలి ఏం లేవండి వాళ్ళతో. అసలు బేసిక్గా ఈ అడ్వాన్స్లతోనే ప్రాబ్లమ్లు వస్తాయి సార్. అసలు ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్న వెంటనే ఒకటి ఓనర్షిప్ ట్యాగ్ పడిపోతుంది మీ మెడలో. ఎప్పుడు అని అడిగే హక్కు ఉంటుంది వాళ్ళకి మీ మీద. అది నాకు బన్నీ ఎప్పుడో చెప్పాడు, నీ కథ ఫుల్గా రెడీ అయిపోయి నీ యాక్టర్ లాక్ అయిన తర్వాత అప్పుడు అడ్వాన్స్ తీసుకో, అంతవరకు అడ్వాన్స్ తీసుకోకని చెప్పాడు. అది చాలా పెద్ద విషయం, అది గ్రేటెస్ట్ అడ్వైస్ అది. ఎందుకంటే నువ్వు లాక్ అయిపోతావు ఒకరి దగ్గర. సో నా సెకండ్ ఫిల్మ్కి జరిగిన మిస్టేక్ అదే, నేను అది వినలేదు ఆ మాట. సో దట్ వాజ్ ద థింగ్. సో I want to work with producers who know me and who I know, and that is my ఒక స్వప్న దత్తు, ఒక అరవింద్ గారు, అట్లా తెలిసిన వాళ్ళతోనే I would like to work. That's it. ఓకే. అంటే అఫ్ కోర్స్ మీ సెకండ్ ఫిల్మ్ జరిగిన మిస్టేక్ అంటే మీ తప్పు కూడా కాకపోవచ్చు, ఎందుకంటే అప్పుడున్న ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్. కరెక్ట్. ప్లస్ తెలియదు కదండి అప్పుడు, తెలీదు ఇది తీసేసుకో అని పక్క నుంచి చెప్తా ఉంటారు, అది మనకు తెలీదు.
తెలియని టైం అది. ఓకే. ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఐ ఆల్రెడీ హ్యావ్ అ ప్రాజెక్ట్ ఆన్ హ్యాండ్, సో ఐ కెన్ టేక్ దట్ బ్రీదర్ టు లాక్ ఎవ్రీథింగ్. ఓకే. అదేలా అండి, ఎవరితో వెళ్తున్నారు అది? ఏదండి? ఫైనల్ అయిపోయింది అమెజాన్ది. యాక్టర్ అండి, యాక్టర్ విదిన్ 1 month ఐ విల్ బి అనౌన్సింగ్ అండి. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాక చెప్పేస్తాను. ఓకే. మీకు డైరెక్ట్ చేయటం ఈజీయా, రాసుకోవటం ఈజీయా? మీ స్క్రిప్ట్లు ఎలా అది? సో రైటింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. నేను రైటర్స్తో వర్క్ చేయగలను. ఐ వర్క్ బెటర్ విత్ రైటర్స్, అంటే ఫాస్టర్ అవుతుంది. నేను కూర్చొని నేను స్వతహాగా రాయాలంటే ఎక్కువ టైం పడుతుంది. ఓకే. సో డైరెక్షన్ ఈజ్ సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్. అది నేను ఇంకా వెరీ ఫాస్ట్. ఓకే. సో నాకు ఐ హ్యావ్ టు గెట్ స్క్రిప్ట్స్ రెడీ సో దట్ ఐ కెన్ మూవ్ అహెడ్. సో లక్కీగా లాస్ట్ 2 yearsలో ఒక టీమ్ ఆఫ్ రైటర్స్తో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ ఆల్మోస్ట్ వర్క్ విత్ 10 to 15 రైటర్స్. కొంతమంది బాంబే నుంచి, కొంతమంది హైదరాబాద్ నుంచి. సో చాలా మంది రైటర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను లాస్ట్ 2 years నుంచి. బికాజ్ ఓటీటీ కోసం డెవలప్మెంట్ ప్రాసెస్ అంత ఉంటుంది. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1 year. లైక్ ఇప్పుడు నేను చేయబోతున్న స్క్రిప్ట్ ఇస్ ఇన్ డెవలప్మెంట్ ఫ్రమ్ 1.5 year. సో అంత వర్క్ జరిగింది దాని మీద. సో అండ్ ఐ ప్రిఫర్ టు గో విత్ అర్ ఆల్మోస్ట్ బౌండ్ స్క్రిప్ట్. ఇట్ మేక్స్ మై లైఫ్ ఈజియర్, ప్రొడక్షన్ కూడా ఈజియర్ ప్లానింగ్కి. సో అంటే ఆ ప్రాసెస్లోనా ఇప్పుడు రాజు గారిని కలిసింది? ఆ ప్రాసెస్ అయినా? లేదండి, రాజు గారిని కలిసింది సమంత గారి పిలిచారు. రాజు గారు సమంత గారు ఈ సినిమా చేద్దాం అనుకున్నారు. రాజు గారు వాజ్ నాట్ గోయింగ్ టు డైరెక్ట్ ఇట్. సో హూ కెన్ వి గెట్ అంటే మనతోటి కొలాబరేట్ అయ్యి మన థాట్ ప్రాసెస్ తోటి కంఫర్టబుల్గా వెళ్ళాలి, ఆపోజిట్గా వెళ్ళకూడదు. సో కంఫర్టబుల్గా వెళ్ళగలిగే వాళ్ళు, మనం చెప్పేది అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఎస్థెటిక్ మన ఎస్థెటిక్ మ్యాచ్ అవ్వాలి. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు సమంత గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా ఉంది, కొలాబరేట్గా వర్క్ చేయగలరా అంటే రాజ్ గారు అంటే నేను డెఫినెట్గా వాజ్ ఇంట్రెస్టెడ్. బికాజ్ ఆయన వర్క్ని నేను చాలా అడ్మైర్ చేస్తాను, చాలా ఇష్టం నాకు. సో డెఫినెట్గా ఇప్పుడు నేను ఏదన్నా కొత్తగా చేయాలి అంటే నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి కదా సార్, లేకపోతే నేను చేసిందే చేస్తూ ఉంటాను. సో కొత్త ఎక్స్పీరియన్స్ ఎట్లా రావాలంటే దిస్ ఫెల్ట్ లైక్ ద సేఫెస్ట్ ఎన్వైరన్మెంట్. నేను రాజు గారిని కలిశాను, ఎట్లా వర్క్ చేద్దామండి, కొలాబరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎప్పుడూ ఏది చేసినా కూడా మేము మల్టిపుల్ పీపులే చేసాము. రాజ్, డీకే, సీత, మేము అందరం కూర్చుంటాము. సీత రైటర్ అయినప్పటికీ సెట్లో తనకు కూడా ఒక మానిటరు, హెడ్ సెట్ ఉంటుంది. అందరం మాట్లాడుకుంటాం, అందరం కొలాబరేటివ్గా చేస్తాము. ఇట్స్ అ వెరీ డెమోక్రాటిక్ ప్రాసెస్. అంటే ఇదేదో కొత్త వే ఆఫ్ డూయింగ్ అనేది అనిపించింది. సో బట్ హీ వాజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ వెరీ నైస్. అండ్ ఆ రైటింగ్ ప్రాసెస్ అప్పుడే అందరం మాట్లాడుకునే వాళ్ళము. సమంత గారికి డౌట్ వచ్చినా సాదిగా అడ్రస్ చేసేవాళ్ళం అట్లా. సో ఇట్ వాస్ వెరీ, అంటే ఈగోస్ ఏం లేవు అక్కడ యాక్చువల్లీ. సో ఇట్ వాస్ వెరీ నైస్. అందరిది గోల్ ఒకటే. అండ్ ఒకటి ఏదైనా మిస్ అయినా ఇంకొకటి పట్టుకోగలరు అనేది ఉండింది. నువ్వన్నా నన్ను కన్విన్స్ చేయి, నేనన్నా నేను కన్విన్స్ చేస్తా. సో ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్. అండ్ యాక్షన్ ఉంది కాబట్టి టు హ్యావ్, అంటే యూజువల్గా ఒక ప్రొడ్యూసరో ఇంకా రైటర్సో ఎవరో ఒక అండగా ఉంటారు డైరెక్టర్కి టీంలో. నాకు ఇక్కడికి ఫుల్ ఫ్లెజ్ డైరెక్టరే ఉన్నాడు సెట్లో కదా. రాజ్ గారు వాజ్ దేర్ అండ్ దట్ ఈస్ లైక్ హ్యావింగ్ ద బెస్ట్ కోచ్ ఫర్ యూ. టెన్నిస్ గిన ఆడేటప్పుడు ప్లేయర్స్కి వరల్డ్ ఫేమస్ ప్లేయర్స్ ఉంటారు కోచెస్గా. సో ఇట్ వాస్ లైక్ దాట్. ఇట్ వాస్ ఐ హ్యాడ్ ద బెస్ట్ పాసిబుల్ కోచ్ విత్ మీ అండ్ రాజ్ గారు వాజ్ దేర్. అండ్ ఐ న్యూ ఇప్పుడు నేను సెగ్వే చేసేది యాక్షన్లోకి అన్నప్పుడు బెస్ట్ ఐ ఉండింది దాని మీదకి. సో ఇట్ వాస్ చాలా ఈజీ అండ్ మోర్ కంఫర్టింగ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ యాక్షన్ గోయింగ్ ఫర్దర్. సో థింగ్స్ లైక్ దాట్. ఓకే, సూపర్ అండి. ఇందాక మీరు మీ ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ పెట్టుకున్నాం, గ్రూప్లో ఎక్కువ యాక్టివ్ ఉంటారు. ఎట్లాంటిది ఫ్రెండ్స్ అంటే ఇండస్ట్రీ వాళ్ళ స్కూల్ ఫ్రెండ్సా? ఓకే. ఈ పాత సినిమాలు ఎక్కువ ఇష్టం అన్నారు. మీకు నచ్చిన సినిమాలు మీకు? ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ మాయాబజార్, మిస్సమ్మ, నమ్మకథ. ఓకే, ఆల్ టైమ్ ఫేవరెట్. అఫ్ కోర్స్ ఆ తర్వాత జంధ్యాల గారి సినిమాలు ఉన్నాయి, విశ్వనాథ్ గారి సినిమాలు ఉన్నాయి, మణిరత్నం గారి సినిమాలు. చాలా పెద్ద లిస్ట్, అది ఇంకో షో చేసుకోవాలి మనం. ఓకే, సూపర్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు మీకు నచ్చింది అంటే? నాకు మై వాపస్ ఆవుంగా మొన్నే చూశాను. అసలు ఐ వాజ్ వెరీ వెరీ ఎమోషనల్. నేను యాక్చువల్గా అమృత్సర్కి వెళ్ళి పార్టిషన్ మ్యూజియంలో 4 hours స్పెండ్ చేశానండి. మనము సౌత్లో ఉన్నాం కాదు కాబట్టి వాళ్ళు నార్త్లో వాళ్ళు ఫేస్ చేసిన ట్రామా మనకు నిజంగా పూర్తిగా తెలియదండి. పార్టిషన్ అనేది ఒక చాప్టర్ మన హిస్టరీ బుక్స్లో, కానీ
అది నిజంగా జీవితాలు ఎట్లా మారిపోయినాయి అంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది. అంటే అమృత్సర్ లాహోర్ ఎట్లా అంటే మన హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా అండి. ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్యలో పార్టీషన్ అని చెప్పేసి అక్కడి నుంచి కొంతమంది ఇటు వచ్చేయాలి, ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలి అంటే ఇమాజిన్ అండి అసలు. అప్పటికప్పుడు అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఇట్ వాస్ క్రేజీ అనమాట. ఎప్పుడైనా ప్రతి ఒక్క ఇండియన్ ఒకసారి అమృత్సర్కి వెళ్ళి ఆ పార్టీషన్ మ్యూజియం అనే ప్లేస్కి వెళ్ళాలి. ఓకే. అసలు చాలా 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 సఫర్ అయ్యారు. ఎంత అంటే ఫ్యామిలీస్ వదిలేసుకోవడం వెళ్ళిపోవడము, కొంతమంది మహిళలను అక్కడ వదిలేసి మనం మళ్ళీ రేపు వచ్చి తెచ్చుకుందాం అనే టైంకి మళ్ళీ వెళ్ళలేకపోయారు. అసలు మీరు చూడండి సార్ సినిమా. అసలు నేను చూస్తూ ఒక పాయింట్ తర్వాత నేను చూడలేకపోయాను, బయటకు వచ్చేసాను థియేటర్ నుంచి. అంత బాధ వేసింది. బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ సెకండ్ వీక్లో పికప్ అయింది సినిమా. నాకు ఇమ్తియాజ్ అలీ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం, కానీ ఇది ఫస్ట్ ఓపెనింగ్ లోగా తీసుకుంది, బట్ సెకండ్ వీక్లో చాలా పికప్ అయింది, వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ఆల్. నౌ ఇట్స్ బీయింగ్ స్లోలీ డిక్లేర్డ్ అ స్లీపర్ హిట్. సో హ్యాపీ. ఇంత మంచి సినిమాలు ఆడాలి. చాలా బాగా చెప్పారు ఆయన కథని. ఓకే. నందిని రెడ్డి గారు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సినిమా ఉంటే ఓకే, సినిమాలు లేకపోతే ఏం చేస్తారు? చక్కగా నన్ను అడిగారు మీరు ఫ్రైడే సరే ఇది జరిగింది, సాటర్డే సండే ఏం చేశారండి? సండే నేను ఇంట్లో ఉన్నానండి. దోబీకి బట్టలు వేయడము ఇంట్లోకి, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉండిపోయినాయి ఇవ్వలేదు. ఓకే, దోబీకి బట్టలు వేయడము, కబోర్డ్స్ అదుకోవడము, తర్వాత ఇంట్లో సరుకులు తెప్పించుకోవడము, పని మనిషి నేను లేనని చెప్పేసి క్లీనింగ్ సరిగా చేయలేదు, సో కింద అవన్నీ లేపి కింద నుంచి ఊడవాలి, మా కుక్కలతో ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను చక్కగా హాయిగా. అండ్ ఇవాళ వంట చేసుకున్నాను. సో అవునా? మా వంట బాగా చేస్తారా? బాగా చేస్తా. ఓకే. సో ఇవాళ వంట చేసుకొని తిన్నాను. ఇన్ని రోజుల నుంచి బయట ఫుడ్ తింటున్నాను. ఇష్టమైన ఫుడ్ ఏంటండి? మీరు ఎక్కువ ఏది ఎంజాయ్ చేస్తారు? ఇంటి ఫుడ్ అండి. నాకు అన్నం, పప్పు, కూరగాయ, ఒక ఏదైనా ప్రోటీన్ కొంచెం ఉంటే చాలు, నేను హ్యాపీ. ఓకే. ఎండాకాలం అయితే పచ్చి పులుసు అన్నం, మజ్జిగ పులుసు, ఇవన్నీ మన ఇంట్లో ఫుడ్ ఏదైనా తింటానండి నేను. బట్ హోమ్ ఫుడ్ ఐ ప్రిఫర్. ఎస్. కొత్తగా ఇండస్ట్రీ వైపు ఆలోచిద్దాము, ఇండస్ట్రీ వైపు అడుగు వేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అది ఎవరైనా కావచ్చు. మీ కథ నేను సినిమా థియేటర్లో చూడడానికి ఎందుకు రావాలి అనేది మీరు క్లియర్గా ఉండండి. నేను ఆడియన్స్గా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను, అది పద్దాగా మీరు అడగండి. మీరు ఎంత రెలవెంట్ కథ చెప్తున్నారు, ఎంత ఎంగేజింగ్ కథ చెప్తున్నారు, అండ్ ఏ ఫార్మాట్కి సూట్ అవుతుంది మీ కథ. అన్ని కథలు బిగ్ స్క్రీన్కి సూట్ అవ్వండి, ఇది అది ఫిక్స్ అవ్వండి ముందు. సో బిగ్ స్క్రీన్ ఫార్మాట్కి సూట్ అయ్యే కథ ఏంటి, ఇవాళ ఆడియన్స్కి అట్రాక్ట్ చేసే కథ ఏంటి, ఆ కథని మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ వేలో మీరు అమ్మగలగాలి టు ఆడియన్స్, వెదర్ ఇట్స్ టీజర్, ట్రైలర్, పోస్టర్, లాగ్ లైన్ టు ప్రొడ్యూసర్, ఎనీథింగ్. సో దాని మీద వర్క్ చేయండి. అండ్ దెన్ సినిమా తీసేటప్పుడు నేను చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్క షాట్, ఎవ్రీ సింగిల్ షాట్ ఈజ్ లైక్ ప్లేయింగ్ క్రికెట్, పుట్టింగ్ యువర్ ఐ ఆన్ ద బాల్. Every single shot. Okay. Never take your eye off the ball and do your best. And మీరు ఆ కథ ఎందుకు చెప్తున్నారు అనేది ఒక మేనిఫెస్టేషన్ రాసుకోండి, అది వర్కౌట్ అవుతుంది. నేను చెప్తున్నాను, నేను 100% వర్కౌట్ అవుతుంది. నాకు చేసినప్పుడల్లా వర్కౌట్ అయింది. అలా మొదలైంది నా మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఇది ఎప్పుడు ఎవరైనా ఎన్నిసార్లు ఎక్కడి నుంచి చూసినా వాళ్ళు డిప్రెస్డ్గా ఉంటే సడన్గా ఒక స్మైల్ వచ్చేయాలి వాళ్ళ ఫేస్ మీద, ఎన్నిసార్లు అయినా చూడగలగాలి ఈ సినిమా. అది ఇప్పటికీ వర్ధిస్తుందండి. అలా మొదలు దట్ వాజ్ మై మేనిఫెస్టేషన్. నేను ఇన్ని కోట్లు రావాలని ఏం అనుకోలేదు నేను. ఓ బేబీకి మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఇంటి కదా అని అనుకోవాలి అన్నది మేనిఫెస్టేషన్. అదే జరిగిందండి. దీనికి ఇది సమాంతాకి బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అవ్వాలి, అండ్ ఇట్ షుడ్ షో హర్ ఇన్ ఆల్ హర్ గ్లోరీ అండ్ బ్రింగ్ విమెన్ టు థియేటర్స్. దట్ వాజ్ మై మేనిఫెస్టేషన్ ఫర్ దిస్ ఫిల్మ్, అండ్ అది అయింది. ఓకే. సో టార్గెట్ ఫిక్స్ చేసుకుని అది మిస్ అవ్వకుండా కొట్టాలి. ఫిక్స్ చేయండి, అది అవుతుంది. మీరు ముందు మీరు అనుకోండి ఎందుకు చేస్తున్నాం అనేది. నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలి, నేను 100 కోట్లు, అది కాదు. అది ఏదైతే సోల్ ఉంటుంది దాన్ని పట్టుకోండి. ఆ జెన్యూనిటీ ఉంటుంది చూడండి ఇంటెన్షన్ది, అది పట్టుకోండి. మా నాన్న ఎప్పుడో చెప్పాడు, నీకు నచ్చిన పని నువ్వు చాలా ఇష్టంగా చేసావనుకో, నీకు సక్సెస్ ఎలా రాదు, 100% వస్తుంది. ఓకే. సో నేను 100 కోట్లు సంపాదించాలని నీ పని చేయకు, నాకు ఈ పని అంటే పిచ్చి ప్రాణం నాకు అని చెప్పేసి అది చెయ్యి, అప్పుడు నీకు 100 కోట్లు ఏంటి 1000 కోట్లు వస్తాయని. సూపర్.
అఫ్ కోర్స్ 100 కోట్లు కొట్టే సినిమా అయిపోయింది. నెక్స్ట్ 1000 కోట్లు నాకు ఆడియన్స్, ఫీమేల్ ఆడియన్స్ థియేటర్కి రావడం 1000 కోట్లు సార్. అది ఇంకా అదే 1000 కోట్లు మాకు. ఎస్, సూపర్ అండి. ఫీమేల్స్ ఎవరైనా లేడీస్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అండి. ఫీమేల్ కానీ మేల్ కానీ రైట్ నౌ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్ ఫర్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే ఓటీటీ ప్రొటెక్షన్ లేదు, కవచం లేదు. ఓకే, బట్ ఒక రకంగా అది మంచిదే. ఓకే, ఎందుకంటే మీరు ఇప్పుడు థియేటర్ల గురించి ఆలోచిస్తారు, కంట్రోల్లో ఉంటారు. కంట్రోల్లో ఉండాలి, అవేర్గా ఉండాలి దట్ మీరు ఈ జనాలు థియేటర్కి వస్తేనే మీరు బ్రతుకుతారు అనేది ఒకటి ఉంది. సేఫ్టీ నెట్ లేదు. సో మీరు ఇంకా జాగ్రత్త పడాలి. ఓకే, సో ఇట్స్ అ ఛాలెంజింగ్ టైమ్, బట్ ఇట్స్ ఆల్సో అ టైమ్ ఫర్ చేంజ్. ఓకే, ఓకే అండి, సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఇది ఇంకా పెద్ద హిట్ కావాలి. మళ్ళొకసారి మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగు వన్